యేసయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా మంచి కాపరి నీకే వందనాలు 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 వందనాలు. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నీకే వందనాలు 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 వందనాలు. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే నా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే నా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, జీవనం సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. యేసుని నామమును ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. యేసుని నామమును ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయం పొందెడి నామము నమ్మినప్పుడే, జయం పొందిన నామము నమ్మినప్పుడే. రక్తమే 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 జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండా మనము స్మరణ చేయుదం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండా మనము స్మరణ చేయుదం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన, పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం, క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. రక్తమే 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 జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను, నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే, స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. రక్తమే
రక్తమే రక్తమే యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం మా ప్రాణప్రియుడైన యేసయ్యా నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు ఈ చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మను సమర్పిస్తున్నాం మా స్థితిగతులు బాగా ఎరిగిన దేవుడవు కృపతో ఈ ఆరాధన అంగీకరించమని ఆ పిదప నువ్వు నిర్ణయించిన ఎవరు సమీపించరాని తేజస్సు నుంచి దేవా నువ్వు నిర్ణయించిన ధారాళమైన ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరమైన కొలత లేని దీవెన వర్షం మాపై కుమ్మరించు లేఖన ప్రత్యక్షత ఆత్మ ప్రత్యక్షత అంతకంటే ముందుగా ధారాళమైన ఆత్మ నడిపింపు వాక్శక్తిని గురించి ప్రభువా నీ ప్రజలతో నాతో మాతో నీవే వాక్యోపదేశం ద్వారా సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు అడ్డగించు చూడాలని చూస్తున్న దుష్టుడు వాడి అంధకార శక్తుల క్రియలేమో నేస్తున్నాము మహాపునరుద్ధాన శక్తిని బట్టి సిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాం ప్రభు బలమైన నీ సన్నిధి ప్రభావం తేజోమాన అయా తేజో మహిమ తేజస్సు కూడా మా మధ్య ఉండునుగాక దేవా నీలోంచి ప్రభావం నలుదిక్కులకు వేస్తున్నాము ప్రభులిల్లి వెళ్ళునుగాక మేమున్న ఈ గృహం ఈ కాలనీ ఈ పట్టణం రాష్ట్రం దేశం సమస్తం నీ బలమైన సన్నిధి ప్రభావం చేత నింపబడునుగాక నీ తేజో మహిమ ఉండునుగాక అగ్నిస్తంభమై మార్చబడి నీ మహిమేగాని మాపై ఆవరింపచేసి జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రార్థనలు ఏకీపిస్తున్న అందరూ నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కాపుదల దయచేయండి బ్రో మీరే అగ్ని ప్రాకారమై మా చుట్టూ జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ మాతో మీరు మాట్లాడమని నీ ఆత్మకార్యములు జరిగించండి యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవా ఈ ఆరాధన అల్పులమైన మేము చేసిన ఈ ఆరాధన పాదపద్మలు సమర్పించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెబుతూ మాతో మాట్లాడమని బతిలాడు యేసయ్య నామములను ప్రార్థించి సమస్తం పొందుకుని ఈ ఆరాధన మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది, పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మొదటి మాట చదువుతున్నాను, గమనించండి. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసు. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. ఈరోజు నీ ప్రజలతో నాతో మాతో ఏ కోణంలో నువ్వు మాట్లాడాలని ప్రభువా ఈ మూలవాక్యం ఇచ్చావో నీ చిత్తానుసారంగా నాతో మాతో మీరు మాట్లాడండి. మాకు నేర్చుకునే బుద్ధి దయచేయండి అయ్యా, వినగల మనసు చెవిని దయచేయండి ప్రభు. నీ మాటలు అందిపుచ్చుకొని హృదయంలో భద్రపరుచుకునేటువంటి తత్వం కూడా దయచేయండి. దిద్దుబాటు చేసుకోవటం, సరి చేసుకోవటం, క్షమాపణ కోరుకొని దిద్దుకొని ప్రభు నీవు అనుకున్న రీతిగా నడవటం మాకు నేర్పం. శిష్యుడికి కలిగిన సమస్త శుభగుణ లక్షణాలు నాకు మాకు ఈ ఉపదేశం వింటున్న ప్రతి ఒక్కరికి నీ కృప ద్వారా అనుగ్రహించండి. దేవా మా అందరితో మాట్లాడమని
ఉపదేశాన్ని అటగించాలని చూస్తున్న ఏ కీడు, ఏ దురాత్మ అంధకార శక్తులు, విగ్రహ సంబంధించి ఏదున్నా ఏసునామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, శిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమైన వాటి ప్రభావం లయమైపోను గాక. నీ బలమైన సన్నిధి ప్రభావం మా మధ్య ఉండును గాక. నీవే నాతో మాతో మాట్లాడమని, అల్పుడైన నీ దాసుని నిలకడగా చక్కగా నువ్వు నిలబెట్టి నీవే నాతో మాతో మాట్లాడమని. ఆనాడు హెస్కేలుతో 2వ అధ్యాయంలో అయ్యా నీ ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి నీవే హెస్కేలుతో అన్న, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడమంటే నిలబడలేకపోతే నీ ఆత్మ వచ్చి నిలబెట్టిందని, అలాగ నీ దాసుని నన్ను మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టి నీవే మాతో మాట్లాడమని. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకే ఉంది. ఆత్మకార్యములు జరిగించమని అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 20 నుంచి 37 వచ్చిన ప్రకారం నీ కృప నాకు మాకు దయచేయండి. అన్ని విషయాలు తోడు నడిపించమని నీ అనాది సంకల్పంలో మీద ఆసునికి నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నీ ప్రజలతో నాతో మాతో మాట్లాడమని కార్యం జరిగించమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పజెప్పుకొని నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో నేను తిమోతి అంటున్నాడు, పౌలు అంటున్నాడు తిమోతితో, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకమును అనుగ్రహించును. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన మనము ప్రభువుకి ఇష్టమైనటువంటి భక్తి సాధన చేయాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అభిషేకం అనేది కావాలి. చాలామంది అలా వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి ప్రార్థనా బలిపీఠాలు పడిపోయే బ్రతుకుతున్నారు. ఎలా పడిపోయే బ్రతుకుతున్నారు? కొన ప్రాణంతో కొట్టుకుంటున్న ఆధ్యాత్మిక జీవితాలు అంటారు. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు కనుక బలిపీఠాలు కరెక్ట్గా ఉంటే దేవునికి నచ్చనిటువంటి పాపాన్ని చేయడానికి బరితెగించరు. డైరెక్ట్గానే దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక, హృదయం గలవాడు గ్రహించి సరిచేయబడి ప్రభు సంకల్పానికి అనుగుణంగా నడుచునుగాక, బ్రతుకునుగాక, ప్రభు సేవ చేయునుగాక, యేసు నామములో అలా జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈనాడు ఇది అంత్యకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. అదే వాతావరణం కలిగినటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. ఆ పరిస్థితుల్లో బ్రతుకుతున్న వారు అక్కడ రాజీ పడి కొంతమంది బ్రతుకుతున్నారు రక్షణ లేక. యేసు ప్రభు వారు ఆ వ్యక్తి కోసమే ప్రాణం పెట్టారంటే పగలబడి నవ్వేవాడు కూడా లేకపోలేదు, విమర్శించేవాడు లేకపోలేదు, నీచాతి నీచమైన బూతులు ఆడేవాడు లేకపోలేదు. నాస్తికుడు, ఆస్తికుడు, హేతువాది, హితండవాది, వీళ్ళందరూ పని ఏంటంటే దేవుడు లేడు, ఒక్కడే ఉండి ఆ దేవుడు నువ్వు చెప్పే దేవుడు కాదంటారు. అదంతా ఎవరు అడ్డదిడ్డంగా ఉంటుంది. మొన్న మధ్య ఒక ఆయన నుండి దేవుడు లేడంటే దేవుడు ఉన్నాడని ఎవరైనా నీ ముందుకు వస్తే అది ఇదని చెప్పని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. నేను అన్నాను, నువ్వు ఒక్క నిమిషంలో కూడా తేల్చి చెప్పలేవు అన్నా. అంత మాట అంటావా? బజార్లోనే జరుగుతున్న వాదన చూసి దేవుడు లేకపోతే ఈ సృష్టి అంత ఎందుకు ఉంది, దేవుడు ఉన్నాడంటే దేవుడు లేడని నేను నిరూపిస్తానన్న. ఒక్క నిమిషం కూడా నీ వల్ల కాదన్న.
నాస్తికులు, ఆస్తికులు వాళ్ళు వ్యవహారం మంచి ఎట్లుంటుందంటే దేవుడు లేడు, ఉంటే ఆ దేవుడు కాదు, నువ్వు చెప్పే దేవుడు కాదు. ఓ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు లేడు అని చెప్పడానికి నాకు చాలా విశ్వాసం ఉండాలి, ప్రతిదాన్ని నేను ఖండిస్తూ ఉండాలి, ప్రతిదానికి అడ్డం చెబుతూ ఉండాలి. కాబట్టి అంత విశ్వాసం నాకు లేదు కాబట్టి నేను క్రీస్తుకు దాసుండాయని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక దైవజనుడు, అంటే నన్ను అభిషేకించిన దైవజనుడు ఓఫిరే గారు చెప్పిన ఇంకో మాట ఏంటంటే, నేను అభిషేకం పొందే రోజు మార్చి 26వ తారీఖు, అంతే 26, 27వ తారీఖు దేవుడు ఆయనకు దర్శనమిచ్చిన రోజు అని పండుగ జరగబోతాము. 26వ తారీఖు కృతజ్ఞత మహోత్సవం అనే దాంట్లో విజయవాడ కందుకూరు కళ్యాణ మండపంలో రాత్రి వేళ ఇదే సమయం పట్టుకుంటే ఇంచుమించుగా 10 అవుతుంది, ఇది సమయం కాదులే. ఆ టైంలో నాకు ఆర్డినేషన్ అంటే అభిషేకం అనేది ఇచ్చాడు. ఆయన ఇచ్చే ముందుగా నన్ను సాక్ష్యం చెప్పమన్నాడు. అసలు నేను సిద్ధపడలా. ఆ సాక్ష్యంలో నా ఆత్మీయ తండ్రి ఎవరన్నది చెప్పలేదు, కానీ పలానా శాలేవరాజు గారి దగ్గర బాప్తీసం పొందాను, వాళ్ళ సంఘంలోని పలానా చోట ఇలా పెరిగాను అన్నాను. అయితే ఆ రోజు ఆ సాక్ష్యం అంతా విన్న తర్వాత దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, అబద్ధం చెప్పాలంటే చాలా జ్ఞాపక శక్తి ఉండాలంట. మనిషి అబద్ధం చెప్పాలంటే చాలా జ్ఞాపక శక్తి ఉండాలంట, చాలా తెలివితేటలు ఉండాలంట. ఎందుకు? ఒక అబద్ధాన్ని కంటిన్యూషన్గా చెప్పాలంటే అది మెమొరీలో గుర్తుండిపోయి ఉండాలి. నా సాక్ష్యం చెప్పిన తర్వాత దైవజనుడితో అలా స్పాట్లో మైక్ ఇచ్చారు అంతే. సుదీర్ఘంగా ఆయనతో ముఖాముఖ పరిచయం లేదు. ఆ ఫేస్బుక్లో వాక్యం వెంట బలపడుతూ నడిచిన వాడిని సడన్గా మైక్ ఇచ్చారు. ప్రభు చిత్తంలో మరి నేను అనుకుంటాను నా నోటికి వచ్చిన ఆ 4 మాటలు అక్కడ సాక్ష్యంగా చెప్పడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ రోజు సాక్ష్యం అంతా అయిపోయిన తర్వాత దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది. మార్చి 26వ తారీఖు 2022వ సంవత్సరం కృతజ్ఞతాస్తుతి మహోత్సవ కోడిక అని చెప్పని కొడితే వస్తుంది. లేదా నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళినా నేను అభిషేకం పొందినటువంటి ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసే ఉంది. అంతవటికి నేను మాట్లాడింది, మా అమ్మ పాట పాడింది అంతవటికి కట్ చేసి పెట్టాను. అక్కడ చూసినా దొరుకుతుంది. దైవజనుడు అన్నాడు, అబద్ధం చెప్పాలంటే జ్ఞాపక శక్తి ఉండాలంట, తెలివితేటలు కూడా ఉండాలంట. ఇతను ఇచ్చిన సాక్ష్యం కరెక్టే అని చెప్పని ఆయన మెసేజ్ చెప్తే ఆ మాట చెప్పాడు. ఆర్డినేషన్ ఇచ్చా ఇంత అయిపోయిన తర్వాత ఎందుకు ఈ మాటలు దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడంటే, ఈరోజు అంత కలుషితమైపోయినటువంటి మనస్సులు, వ్యక్తిత్వాలు కలిగి లోకంతో రాజీ పడి బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ సమాజం ఈరోజు కోకొల్లలుగా ఉంది. పెట్రిల్లిపోతున్నటువంటి స్వభావంతో దైవ చిత్తానికి వ్యతిరేకంగా దేవుడు ఒకటి చెబితే ఇంకోటి చేయటానికి మూర్ఖంతో అడుగులు వేస్తూ ఆజ్ఞ అతిక్రమణ పాపంలో బ్రతుకుతున్నవాళ్ళు. వీళ్ళకు తెలివితేటలు ఎక్కువ, జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ. అయితే ఎంత తెలివిగలవాడైనా, ఎంత నేను ప్రొఫెషనల్ కిల్లర్నండి, ప్రొఫెషనల్ దొంగనండి, నన్ను అంత తేలిక ఎవరు పట్టుకోరండి అంటే అది నీ భ్రమ. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక క్లూ వదిలేసి వెళ్ళిపోతాను. నోటి మాటలు కూడా తడబడతాయి. నిజం చెప్పడానికి, యథార్థంగా చెప్పే మాటకు ఆ ధైర్యం ఎక్కువ. యథార్థవంతుడికి, నీతిమంతుడికి ధైర్యం ఎక్కువ. సింహం వలె ధైర్యంగా ఉంటారు. అవునంటే అవును, కాదంటే కాదు, ఖరాఖండిగా కట్ చేసి పక్కన పడేస్తారు. నాంచుడేవారు ఉండదు. రాజీపడి బ్రతికే వాళ్ళ దగ్గర ఈ నాంచుడేవారం, నానబెట్టిన మాటలు ఇలా రకరకాలుగా ఉంటాయి.
పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా తిమోతితో అంటున్నాడు, నేను చెప్పే ఈ మాటలు ఆలోచించు. ఏంటయ్యా మాటలు ఆలోచించాల్సిందంటే, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు మొదటిగా నీ హృదయంలో ఉన్న బలిపీఠాన్ని కట్టుకోవాలి. ప్రార్థన జీవితం లేకపోతే, విజ్ఞాపన జీవితం లేకపోతే, మోకాళ్ళ అనుభవం కలిగి నువ్వు బ్రతకకపోతే చచ్చిన క్రైస్తవుడవు, చచ్చిన క్రైస్తవురాలవు నువ్వు. గతంలో చెప్పారు, రొంపిచెర్ల సంఘంలో, తండ్రిశని సంఘంలో 99 ఉంటాయో, ఇంకా పైచిరికే ఉండొచ్చు. ఇంటికాడ నుంచి వణుక్కుంటానే వచ్చుద్దామా మందిరానికి నడుచుకుంటా, వేరొకడు సహాయం లేదు. వచ్చి నిలువు మోకాళ్ళ మీద నిలబడి చేతులు ఎత్తి మరి ఆమె చేయాలనుకున్న ప్రార్థన 5 నిమిషాల్లో తేల్చేసి ఆ తర్వాత కూర్చొని, ఏది సంఘ ఆరాధన 10:30 కంటే 10:15కే వచ్చుద్దా తల్లి. మరి ఆ పండు వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లికి మోకాళ్ళు వంగిని మన కొంగం. మరి దేవుని గారి దగ్గరికి ఆన్లైన్ వెళితే కుర్చీలో కుర్రాళ్ళు కూర్చుంటే ఒప్పుకోడు ఆయన. అసలు రాత్రి 9ంటికి మొదలైతే తెల్లవారి 6 గంటల దాకా నువ్వు నిద్రపోవు, గుంజులు తీసినట్టే. కూర్చోబెడతాడు, 4 ముక్కలు అందిస్తాడు, మళ్ళీ లేని పైకి అంటాడు, స్తుతి ఆరాధన అంటాడు, వెంటనే మోకాళ్ళు వేయండి. మోకాళ్ళు వేయకపోతే మాత్రం వేస్తున్నాములు అంటాడు. ఇక ఆయన మోకాళ్ళు వంగలేదంటే మాత్రం ఆయన ప్రార్థన చేసి అంతే బంధు. ఇక జీవితాంతం మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే ఓపెన్ అయ్యి, లేకపోతే అంతే బంధింపబడి ఉంటాయి. నేను లైవ్లో చూసాను ఆయన ప్రార్థన యొక్క తీవ్రత, ఆ ప్రార్థనకున్న శక్తిని. ఇదే నరసరావుపేట పట్టణంలో రక్షణ పొందిన తొలి దినాల్లో హార్డ్ హై స్కూల్ గ్రౌండ్లో వాక్యం చెప్తా ఉంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎట్టబడతాడు తిరుగుతూ ఉన్నారు. చూసి ఏమో యాడికి నువ్వు పోతున్నావు అంచె నిలబడి చూస్తుంది. ఏ సున్నాములు 1, 2 బంధు కూటం అయిపోయింది దాకా నీకు అంచె కూర్చుంది. ఇక రాలా, ఎవడికి రాలా. అంత ప్రభావం, అంత శక్తి గల ప్రార్థనా పరుడు ఆయన. ప్రభు కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఈకాబోధు వ్యవహారం అంతా. ఈకాబోధు అంటే ఏలి కోడలు ప్రసవిస్తా, నిలువు మోకాళ్ళ మీద పడి ప్రసవించి కొడుకును చూసుకొని మందసం పట్టబడింది, నీ భర్త చనిపోయాడు అన్న వార్త విని ఆ కడుపును పుట్టిన బిడ్డకు ఈకాబోధు అని పేరు పెట్టి చచ్చింది. దాని అర్థం ఏంటంటే ప్రభావం వెడలిపోయింది. ప్రభావం వెడలిపోయింది అంటే మందసం లేదు. క్రైస్తవ ప్రపంచంలో ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, మేము భక్తులమండి, మేము అక్కడ ఉన్నామండి, మేము ఈ పరిచర్య చేస్తామండి, ఆ పరిచర్య చేస్తామండి అని చెబుతున్నాం. కానీ మన దైనందిన జీవితంలో వ్యక్తిగత ప్రార్థనకు సమయం ఎంత, విజ్ఞాపన ప్రార్థనకు సమయం ఎంత సమయం ఇస్తున్నాం, వాక్యం చదవటానికి సమయం ఎంత ఇస్తున్నాం. కొంతమంది అయితే చాలా తెలివిగా తప్పించుకోవడానికి ఏం చెబుతారో తెలుసు, అసలు ప్రార్థన అంటే మాకు తెలియదండి, అదంతా ఉట్టిది, అబద్ధం, చేయటానికి ఒళ్ళు బరువై నీ ప్రార్థన తెలియదా. రోజు అనేకులు నేర్చుకుంటారని గొంతు తెరిచి మరి ఈ గొంతు బాగోపోయినా, జలుబుతో బొంగురు పోయినా కానీ నోరు తెరిచి మరి ప్రార్థన చేస్తుంది దానికి నేర్చుకుంటామనేగా. మా ఆయనకు బాగోలేదు, మా అమ్మకు బాగోలేదు, మా ఆడోళ్ళకు బాగోలేదు, నేను ప్రేమించిన అమ్మాయికి బాగోలేదు, నేను ప్రేమించిన అబ్బాయికి బాగోలేదు, అత్త ఒకవేళ తల్లిలాగా నిన్ను ప్రేమిస్తే మా అత్తకు బాగోలేదు, మావే తండ్రిలాగా ప్రేమిస్తే మా మామకి బాగోలేదని బోర్ని ఏడ్చి ఆ బాధంతా దేవునికి చెప్పలా. ఇంకేముంది ప్రార్థన, అదే ప్రార్థన. విజ్ఞాపన అంటే ఇక అయ్యా మా దేశాన్ని పరిపాలించే రాజకీయ నాయకులు, అధికారులు ఉన్నారు, మా రాష్ట్రాన్ని పరిపాలించే రాజకీయ నాయకులు, అధికారులు ఉన్నారయ్యా, మా వల్లే చాలామంది అడగారిపోయిన వాళ్ళు ఉన్నారయ్యా, ఆయా ప్రాంతాల్లో నశించిపోతున్నారయ్యా, వారిని రక్షించు ప్రభు అని అడగటమే. ఇంటల్లా కొత్తగా మళ్ళీ ఇంకొకళ్ళు వాక్యం చదవండి లేదంటే వినండి అంటే మాకు చదువు లేదు పాస్టర్ గారు అని చెబుతారు. చాలా తెలివిగా తప్పించుకోవడానికి.
నీ తెలివితేటలన్నీ పాస్టర్ గారి ముందు, నీ భర్త ముందు, నీ ఇరుగు పొరుగు వారి ముందు, సంఘంలో వస్తున్నటువంటి సంఘ విశ్వాసులు లేదా నీ తోటి పరిచారకులు వాళ్ళకి సంఘ పెద్దలు ఎవరైనా నీతో పాటు ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు ఆ సంగతులన్నీ. దేవుడు ముందు నీ పిచ్చి పిచ్చి పిట్టమైండి తెలివితేటలాడ పనికిరావు. దేవుడు ముందు మనం ఏడేయచ్చు కుప్పిగంచులు, కానీ క్రీస్తు న్యాయపీఠం ముందు ఏడేసినట్టు ఆడేయటానికి కుదరదు. తోలు తీసి ఎండేస్తానంటారు కదా, ఆ టైపులో ఉంటుంది. ఒకడు తోలు లేచిపోద్ది. ప్రార్థన చేయకపోవటం, విజ్ఞాపన చేయకపోవటం కూడా పాపమే. ఒకవేళ మీ దైవజనుడు ఎవరైనా ఈ మాటలు వింటున్న దైవజనుడు, ఒకవేళ మీరు వెళ్తున్న సంఘంలో ఆ దైవజనుడిని అడగండి. ప్రార్థన చేయకపోయినా విజ్ఞాపన చేయకపోయినా పాపమే. వాక్యం చదువుండి కూడా వాక్యం చదవకపోయినా పాపమే. వాక్యం చదవాలని ఆసక్తి నీలో లేకుండా సోమరిపోతుగా బ్రతకటం కూడా పాపమే. ఇంకెట్రయ్యా చచ్చేది, మేము బ్రతికేది ఎట్ట, ఇక ఏ పోతు ఇక ఆడాను కూర్చోవాలైందంటే నీకున్న సమయాన్ని వ్యర్థంగా సీరియళ్ళు సినిమాలు చూసి ఆ సమయాన్ని దేవుని సమయంలో గడపటానికి ఉపయోగపెట్టుకుంటే చాలు. కొంతమందికి ప్రార్థనలో కాలక్షేపం కుదరదు అసలు. అదే సీరియల్ అయితే కోడలెట్ట హింస పెట్టాలా, అత్తనెట్ట లేపేయాలా, పొరుగోడు ఏదైనా కక్షతో మాట అంటే వాడి మీద ఎలా స్కెచ్ చేసి వాడిని లేపేయాలా. ఇప్పుడు ఇవి వచ్చి నాటకంలోకి. ఒకప్పుడు అవి లేవు. మా చిన్నతనంలో అవి లేవు. ఏయో చిన్న చిన్న సీరియళ్ళు వచ్చి అవి కూడా భార్యాభర్తల మధ్య, అత్తగోడల మధ్య ప్రేమ ఆప్యాయత అనురాగాలు పెంచుకొని ఎలాగా కుటుంబ వ్యవస్థను నడిపించుకోవాలో, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ఆ సంగతులు ఉన్నాయి. ఇప్పుడు అయ్యే లేవు. సినిమాలు వచ్చేసినాయి ఆ సీరియల్లోకి. అరే బైరెడ్డి అక్క వేసేరావండి అని చెప్పని ఈ సీరియల్లోకి వచ్చినాయి ఇవన్నీ. పాస్టర్ గారు మీరెప్పుడు చూశారంటే మరి మన అవతారం చూసి చెప్పాలంటే మరి అప్పుడప్పుడు వాటిని కదిలిస్తూ ఉండాలి మేము కూడా. నీ దశావతారంలో ఒక అవతారం ఇదమ్మా అని చెప్పని చూపించాలంటే మరి అయితే చూడాలి. మరి ఆ మొగల రేకులు కానీ అది ఎప్పుడో మొదలైంది, పూతరేకుల్లాగా ఇంతవాటికి ఆగలది. దానికి ఎప్పుడు పులి స్టాప్ వేచ్చడో తెలీదు. విచిత్రం ఏంటంటే మా నాయనమ్మ దగ్గర చూసా వ్యవహారం అంతా. హాస్పిటల్లో ఉన్నావా, వేరొక మా మేనత్తోళ్ళ ఫ్రెండు బలికురువ ప్రాంతంలో ఉంది. ఆమె ఫోన్ చేసి అడుగుతున్నారు వీళ్ళిద్దరూ. నిన్న ఎపిసోడ్లో మేము లేవుగా, ఆ ఎపిసోడ్లో ఎలా జరిగింది ఏంటంటే పలానోడు ఇలా కుట్ర పడినాడు కదా, మరి అది ఏమైంది ఏంటంటే వాడు ఒక్క నిమిషం ఉన్న సీన్ని అరగంట దిప్పుతుడు ఆడే. చెవులు జాడించుకొని తలనే పొడిలే పులు మిగతా బయటికి రావడం తప్ప రెండోదోడు. ఒక్క నిమిషం సీన్నే వాడు అరగంట చూపిస్తుడు. అసలు ఆ సీరియల్కి ఎడిట్ అయిన వాళ్ళు ఎంతమంది. మొన్న మధ్య పెద్ద ఆవిడను చూశారు. అసలు ఆమె బూతులు తెరుతుంది. ఇదే ఈ దుర్మార్గత చేసింది అంతా అని చెప్పని ఏమేదో ఆ సీరియల్ లోపల ఉన్నట్టు వాళ్ళ మధ్యలో ఏమో కూడా ఉండి నువ్వేనే చండాలపు దాన నువ్వే చేసిందని ఇంకా నీచమైన బూతులు ఆడుతుంది ఆ తల్లి. పండు వృద్ధాప్యం అంటే 90 పైచిలకు ఉంటాయేమో, నడుము వంగిపోయింది ఆ తల్లికి. అంత ఎడిట్ అయిపోయారు. వాటికైతే ఎడిట్ అవుతున్నారు కానీ యేసయ్య పాద సన్నిధిలో గడపటానికి, ప్రార్థన చేయటానికి, వాక్యం చదవటానికి, విజ్ఞాపన చేయటానికి, పొరుగువారి కోసం విజ్ఞాపన చేయటానికి మనసు నిలపట్ల. ఇదైతే ఆహ్లాదకరంగా ఉంటుందండి, ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఆ ప్రార్థన విజ్ఞాపన చేస్తే, వాక్యం చదివితే మాకేం వస్తుందంటే పిచ్చి ఆలోచనతో బ్రతుకుతున్నాం. నువ్వు ప్రార్థన చేయటం వల్ల, విజ్ఞాపన చేయటం వల్ల, వాక్యం చదవటం వల్ల మొదటిగా నీకు లాభం. ఎవరికి? నీకు లాభం. ఆ తర్వాత పరలోకంలో నీ పేరట జీతం ఉంటుంది. అవును, ప్రార్థన చేసేవాడికి, విజ్ఞాపన చేసేవాడికి, దేవుని కోసం బలవంతురాలుగా ఉండాలనుకునే వాళ్ళకి పరలోకంలో జీతం ఉంది. దానికంటే ముందు వారి యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం క్షేమాభివృద్ధి పొంది, అంతరంగంలో ఉజ్జింపబడి,
బలిపీఠం మీద, హృదయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద లేవి 6:13 అక్షరాల నెరవేర్చబడుతుంది. అగ్ని నిత్యం మండుచూ ఉండాలన్నాడు. ఆ అగ్ని ఏంటి? ప్రార్థన అనే అగ్ని, విజ్ఞాపన అనే అగ్ని, వాక్యం అనే అగ్ని, పరిశుద్ధాత్మ అనే అగ్ని, ఏది ఉద్యమం అనేది ఒక అగ్ని. నువ్వు ప్రార్థనలో మండుతూ ఉంటే ఈ మిగతా అన్నీ నీకు ఆటోమేటిక్గా నువ్వు మండే క్రైస్తవుడుగా ఉంటావు, సండే క్రైస్తవుడుగా ఉండవు. మండే అంటే సోమవారం అనుకున్నారు, సోమవారం కాదు, మంట కలిగిన క్రైస్తవుడుగా ఉంటావు. ఆదివారం క్రైస్తవుడుగా నువ్వు అస్సలు ఉండవు. చాలామంది బ్రతుకుతున్నారు రాజీపడి. క్రీస్తు యొక్క శిలువ త్యాగం యొక్క రుచి నువ్వు ఎరిగినట్లయితే, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన కొరకు నేను కూడా ఖర్చు అవ్వాలి, నా ప్రభు కోసం నేను బ్రతకాలన్న తీర్మానం నీలో ఉంటే ఖచ్చితంగా నీవు లోకానికి రాజీ పడకుండా నా ప్రభు ప్రేమకు బందీవై, యేసయ్య ప్రేమకు బందీవై ప్రభు యొక్క సారథ్యంలో ముందుకు నడవటానికి ఇష్టపడతావు. ఆయనకే సమస్త అధికారం ఇచ్చేసి, ప్రభువా నీ రథానికి ఉపయోగపడే ఒక రౌతు చాలా చురుగ్గా ఉండదు, స్పీడ్ ఉంటుంది. రౌతులు చాలా చురుగ్గా ఉంటారు. రౌతు అంటే గుర్రం మీద నిలబడి సైన్యంగా నిలబడేవాడు రౌతు. నీ కొరకు నేను రౌతుగాను, లేదంటే గుర్రంగాను, నీకు ఇష్టమైనటువంటివి సాధనంగా నేను ఉండాలి ప్రభు అని చెప్పిన ఆశపడి ఆయన చేతికి అప్పచెబుతావు ప్రతిదీ. ఎందుకు ఈ మాటలు పదే పదే ప్రభు చెబుతున్నాడంటే, ఈరోజు మన హృదయంలో ఉన్నటువంటి బలిపీఠాలు పడిపోయాయి. దేవుని సన్నిధిలో కూడా చాలా విషయాల్లో బలిపీఠాలు పడిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. కుటుంబాల్లో కూడా ప్రార్థన ఉండదు. కుటుంబ ప్రార్థన చేద్దామంటే అమ్మ పిల్లలు అంతా కుటుంబంగా సమకూడి ప్రార్థన చేస్తామంటే వారసుడు ఉంటాడు ఒక్కగానొకడు, వాడు మాత్రం ఇంకోటి తీసుకొని ఆడుకోపోయి కూర్చుంటా ఉంటాడు. మీకు నాకు సంబంధమే లేదని నేను చెప్పనా? ఇట్లాంటి వాడికి నలగేసి మరి ప్రభు తీసుకొని వస్తాడు. ఏది పెళ్లికి వేసే నలుగు కాదు, ఆయన వేయాలనుకున్న నలుగు వేసే మరి తీసుకొని వస్తాడు. కుటుంబ ప్రార్థనలో నువ్వు ఆశీర్వదించబడుతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ప్రభు సెలవిచ్చినట్లుగా ఏ చెగులు ఈ గుడారము సమీపించదు. ఆమేన్, హల్లెలూయా. కారణం మందస్సం ఉంటుంది కాబట్టి. ఓబేదేదోము ఇంట్లో మందస్సం ఉంది. మందస్సం ఉంది కాబట్టి ఓబేదేదోము సొత్తు యావత్తు 3 నెలల్లో ఆశీర్వదింపబట్టాన్ని దావీదు మహారాజు ఆ సంగతులను, ఆ సమాచారం అంతా తెప్పించుకొని విన్న తర్వాత ఈయనకైక తపన కలిగింది. ఇక 3 నెలల్లోనే ఓబేదేదోము సొత్తు యావత్తు ఆశీర్వదింపబడిందంటే, నా ప్రభు మందసాన్ని నేను అర్ధాంతరంగా ఒకటి చావును బట్టి వదిలేసి వచ్చానే, ఎంత తప్పు చేశానని చెప్పని హుటాహుటిన మళ్ళీ లేవీలందరిని పిలిపించుకొని యాజక మర్యాద చొప్పున మందసాన్ని ఎలా తేవాలో క్షుణ్ణంగా అన్ని పరిశీలన చేసుకొని అప్పుడు మందసాన్ని గుడారంలోకి, అంటే యెరూషలేము పట్టణంలోకి, దావీదు కట్టుకున్న మందిరం క్షమించండి నివాసానికి పక్కన ఒక గుడారం వేయించి ఆ గుడారంలో మందసాన్ని పెట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. మందసం అంటే అంత విలువైంది. మందసానికి మొదటిగా గుర్తు ప్రార్థనే. అయితే మందసానికి పూర్తి నిర్వచనం అంటే సమాధానం ఏంటంటే యేసు ప్రభువారే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కుటుంబంగా ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు సంఘంలో కూడా గుంపులుగా కూర్చొని ప్రార్థన చేసే అనుభవం ఉండాలా. సంఘంలో కూడా గుంపులుగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెడతావో అప్పుడు నీ సంఘ సరిహద్దులు విశాలపరచబడటం చూస్తావు. విస్తారమైన ఆత్మల రక్షణ అనుభవంలోకి రావడం చూస్తావు. సేవకుడు దేవుని చేతిలో బలమైన పాత్రగా చేయబడి, బలముగా అభిషేకించబడి, కావలసిన తలంతులని దేవుని కృపచేత అనుగ్రహింపబడి, ప్రభు అనుకున్న దిశగా సమస్త అడ్డులు ఆటంకాలు తొలగించి ప్రభు నామం పేరట ఆయన ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్ళి బలంగా వాడుకుంటాడు.
ఆ వాడుకోవడమే కాదు, నూతన పరిచర్లకు కూడా ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను వ్యక్తిగతంగా రుచి చూసి తెలుసుకున్న సంగతి ఇది. వాస్తవానికి నేను ప్రారంభంలో ఒక్కడిగానే మొదలయ్యా. ఓ 3 సంవత్సరాలు, 3 కాదులే అంతే, 3 సంవత్సరాలు ఒంటరి పోరాటం, కుటుంబీకులు ప్రార్థన చేస్తున్నా, సేవకు ఎలా ముందుకు వెళ్ళాలో వాళ్ళకి ఇప్పటికీ కూడా పూర్తిగా ప్రార్థన అనే సంగతి తెలియదు. చిన్నగా నేర్పుతా వస్తా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు కూడా ప్రభు ట్యూన్ చేస్తూ ఉన్నాడు. అయితే గత సంవత్సరంలో ఓ 4 నాకు తోడు చేశాడు ప్రభు. ఆ 4 ఇంకా కొంతమంది తోడయ్యారు. ప్రభు కృపను బట్టి గతంలో చెప్పా, ఉపవసించి మరి అన్యులు, రక్షణ లేని వ్యక్తులు వాళ్ళు ఉపవసించి మరి ప్రార్థన చేస్తూ ఉంటే నేను చెప్పాను వాళ్ళతో, నాకు ప్రభు కృపను బట్టి 4 ప్రార్థనా పరులు ఇచ్చాడు. మీ ద్వారా కొంతమంది, మీ అందరి ప్రార్థన బట్టి ముందుకు వెళుతున్నాను. అలాగనే నేను ఊహించని రీతిగా ప్రభు తన కృపను బట్టి చెప్పిన మాట చొప్పున పాటలు రాయిస్తూ ఉన్నాడు. ఈరోజు పగటి వేళ కూడా ఎస్ఆర్ గేట్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న తండ్రి సన్నిధి పరిచర్యకాడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆటోలో కూర్చొని ఈరోజు సేవకుల దినోత్సవం అని చెప్పని పెట్టారు. నాకేం అర్థం కాల. ఇట్టు కూడా ఉందంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. తోమా చనిపోయినప్పుడు ఏమో దాన్ని సేవకుల దినోత్సవంగా ప్రకటించారు ఇండియా వైడ్గా. మరి అదే ఇదేమో నాకైతే పూర్తిగా ఐడియా లేదు. అయితే దాని మీద దేవుడు ఒక పాట రాయిస్తూ ఉంటే ఆడ కూర్చొని టక ఒక పాట సేవకుల దినోత్సవానికి సంబంధించి దేవుని పనికి దేవుడు పిలుచుకున్న విధానాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఆటోలో కూర్చొని రాస్తా ఉన్నాను. ప్రభు కృపను బట్టి ఈరోజు కూడా ఒక పాట రాయించాడు. నిన్నటి దినాన ఒక పాట రాయించాడు. అంత టక కారణం ఏంటంటే వెనకాల నుండి ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆ త్యాగానికి ఖచ్చితంగా పరలోకంలో గొప్ప జీతం ఉంటుంది. ఆ జీతం కావాలనుకున్నాడు తపన పడుతూ వెనకాల నుండి ప్రార్థన చేస్తూ ముందుకు పుష్ చేస్తూ ఉంటాడు. దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తులను ప్రారంభ దినాల్లో దైవజనులు చెప్పిన మాటలను బట్టి నేను ఒకటే మాట చెప్పా, సేవకు పనికిరాకపోయినా బలిపీఠం దగ్గర కూర్చొని ప్రార్థన చేయడానికి పనికొచ్చా. దానికి ఏ సాక్ష్యము, ఏ కుటుంబ కొలతలు ఏం అవసరం లేదు. ఒక ప్రార్థనాపరుడు 100 మంది సేవకులకు సమపాటి అని చెప్పాను అన్నారు. మీరు వెళ్ళండి, సేవ చేయండి, మీకు ఇచ్చిన కృపను బట్టి దేవుడు పిలిచిన పరిస్థితిని బట్టి చేయండి, సేవ చేయండి. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక వ్యక్తి నా ముందుగా వెళుతున్నాడని, నాకంటే గొప్పగా వాడబడుతున్నాడని ఈ వ్యసనాలు ఏమి లేవు. నాకెందుకు? మా బ్రతుకులు ఆల్రెడీ శపించబడ్డ బ్రతుకులు. నా బ్రతుకు నాకు తెలుసు కాబట్టి వ్యసన పడటానికి లేదు. అవకాశం లేనటువంటి బ్రతుకులకు ప్రభు చూపిన కృపను బట్టి మేలా ప్రభు కృపలో దేవుని పనిలో ఉన్నాం కాబట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అది కూడా దేవుని కృపను బట్టే. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థనాపరుడు 100 మంది సేవకులకు సమానం. నాకు ప్రభు కృపను బట్టి అందించినటువంటి వ్యక్తులకు నేను చెప్పింది ఒకటే, ముందు ప్రార్థన చేయి. ప్రార్థన అంటే మంట కలిగి ఉండాలా. ప్రార్థన అంటే తపన, ప్రార్థన అంటే ప్రాణమై ఉండాలా. అప్పుడు మాత్రమే ఈ అంత్యకాలంలో విశ్వాసాన్ని కాపాడుకోగలం, పరిశుద్ధతను కాపాడుకోగలం, వ్యక్తిత్వాన్ని కాపాడుకోగలం, సాక్ష్యాన్ని కాపాడుకోగలం, విశ్వాసాన్ని కాపాడుకోగలం, నిరీక్షణ కలిగి ఉండగలం, ఓర్పు కలిగి పట్టుదలతో ప్రార్థన చేయగలం. ప్రార్థన అంటే ప్రాణప్రదంగా ఉంటేనే ఈరోజు దేవునిలో బ్రతకటం సులువవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనే ప్రాణంగా అనుకుంటేనే ఈ రోజులో మనం బ్రతకగలం, దేవునిలో మనుగడ కొనసాగించగలం, క్రీస్తు శిలువ రాజ్య సువార్త వ్యాప్తిలో పాటుపడగలం,
ఆ రాజ్యాన్ని కట్టడానికి ప్రభు కోరుకున్న ఇష్టమైన శిష్యులైన సేవకగణాన్ని సిద్ధపరచగలం. అరాకొర భక్తి, అరాకొర ప్రార్థన, వ్యవహారం మంచి కంటే తాలు గింజలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయి అన్ని పరిస్థితులు. మెట్టుకు ప్రభు కృపలో ప్రభు చెబుతున్న మాటల మీద మీ మనసు పెట్టమనే ప్రభు కృపను బట్టి బతిమలాడుతూ ఉన్నా. ఏంటయ్యా అంటే ప్రభు మొదటిగా అడుగుతూ ఉన్నాడు, నీ ప్రార్థన జీవితం కలిగి ఉండు. నీ ఇంట్లో, కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా అయినా సరే మందసం అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండు. ప్రార్థన జీవితం కలిగి ఉండు. ప్రార్థన జీవితం కలిగి ఉంటేనే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోగలవు. పొందినట్టు సంతృప్తి పొందుతావు. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడయ్యా అంటే ఖచ్చితంగా నీలో యేసు ప్రభు యొక్క పోలిక రావాలా, ఆ దీనత్వం రావాలి నీలోకి. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నానంటే ఖచ్చితంగా యేసయ్యలో ఉన్నటువంటి ఆ దీనత్వం మొదటిగా నీ ముఖంలో కనపడాలా, నీ మాటలో కనపడాలా, నీ ప్రవర్తనలో కనపడాలా. అపవాది ఈ పరిశుద్ధాత్మ అనేది అడ్డు పెట్టుకొని ఉద్రేకపరిచే ఆత్మలు మన మీదకి నెడతాడు. ఉద్రేకపరిచే ఆత్మలు మన మీదకి నెడతాడు. ఆ ఆత్మల ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళకే వాళ్ళు తెలియకుండా ఇక వాళ్ళకి నచ్చినటువంటి ఒక పాట వస్తే వెంటనే ఇక ఆత్మలో నింపబడ్డా మేము సంతోషించామంటారు. నేనంటాను, ఆ ఒక్క పాటను చూసుకుంటేనే ఆత్మ వచ్చే మాట అయితే అది పరిశుద్ధాత్మే కాదు. పరిశుద్ధాత్మే కాదు, అది ఉద్రేకపరిచే ఆత్మ. పరిశుద్ధాత్మ ఎలా ఉంటుందంటే పూర్తిగా వేదనతో పాడుకుంటున్న పాట అయినా సరే, వేదనతో పాడుకుంటున్న పాట ఆరాధనకు ఎత్తుకున్నా సరే, బలమైన పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి దేవునిలో ఆనందిస్తావు. గతంలో ప్రభు కృపను బట్టి కొన్ని సందర్భాల్లో అలా అనుమతించాడు నాకు దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఈ పాట పాడితే ఆరాధనకి ఎట్ట ఉద్యమం వచ్చుద్ది అనుకున్నారు. రాలా ప్రభు కృపను బట్టి. యేసన్న గారి సావాసంలో చూసే ఈ అనుభవం, నా వేదనలో నిన్ను వేదికితి, వేదంలో ఎతికానయ్యా శ్రీ యేసుని పాదాలని చెప్పని ఆ పాట అబ్రహాం గారు ఎత్తుకొని ఆ పాటలు వర్షిప్ చేసుకుంటూ వస్తే వాళ్ళ యొక్క స్థితిగతులు వారు జ్ఞప్తికి చేసుకుంటూ పరిశుద్ధాత్మ చేత నింపబడి పాపాలను ఒప్పుకుంటూ కన్నీటి పర్యాంతమై పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకొని ఆత్మలో ఆనందించారు. ఎలా వచ్చింది అది అంటే వాళ్ళ ప్రార్థన, వాళ్ళ పాటలు ఆ ప్రభావం వేరులేండి అంటారు కొంతమంది. కాదు, ఆరాధన చేసేదానికి కూడా ప్రభు కృప ఉండాలి. ప్రభు కృప లేకపోతే మాత్రం ఆరాధన చేసిన ఉపయోగం ఉండదు. నేను గతంలో చెప్పానుగా, కొంతమంది దైవజనులు నేను చూసిన వాళ్ళు వీళ్ళు చేశారని నా కళ్ళ ముందు వాళ్ళు చూసి చేశారన్నది కాదు నేను చెప్పింది. నీకిచ్చిన తలాంతులో ప్రభు నీకిచ్చిన ఆ కృపలో ఆరాధన చేస్తే, ఒకవేళ 2-3 పాటలు అట్లా తిప్పుకుంటా వచ్చి ఆరాధనకి అవకాశం ఇచ్చాడా ప్రభు, చెయ్యి, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నింపబడతావు. లేదు ఒక పాటతోనే నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు, అట్నే చెయ్యి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్నట్టు అయిపోవచ్చు. ఎందుకంటే ఆత్మ పొందుకోలేము మనం. సంఘం నీరసిల్లిపోతే అది పలానాయం చేశాడు కాబట్టి ఈయన కూడా ఇట్లా చేస్తుండని చెప్పాను అభిప్రాయం సంఘంలోకి వస్తుంది. జ్ఞానవేశ్వరి గారు వదిలిపెడితే అరగంట లేదంటే 2 గంటలైన ఆరాధనే చేస్తాడని చెప్పని నానుడి. ఇప్పుడు ఆయన అన్ని పాటలు స్కేల్ తెలుసు కాబట్టి గిరా తిరిగి వచ్చారు. అక్కడున్న ప్రజలందరూ దానికి ట్యూన్ అయ్యారు, వాళ్ళకి అది సెట్ అయింది. ఇప్పుడు నేను అదే పందాలు ఇక్కడ నేను ఆరాధన మొదలు పెడితే సంఘ ఆరాధనలో ఇట్లా పాటలు మారినప్పుడు నేను కూడా అభిప్రాయపడ్డ సంగతి చెబుతున్నా. ఇప్పుడు దాకా బాగానే నడిచాడు ఈ పాటలో, ఇంతలోకి ఆ పాట ఎత్తుకోవటం ఏంది, స్కేల్ డౌన్ పాట తీసుకోవటం ఏంది, స్కేల్ హైలో నడుస్తున్నప్పుడు వెంటనే హైలో తీసుకోవచ్చు కదా ఆ పాట.
ఇట్లా అభిప్రాయపడి దేవునితో అప్పుడు దాకా ఆత్మలో ఏక మనస్సు అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పాట మారుతో డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీ మొదటికి వచ్చారు, మళ్ళీ మొదటికి వచ్చి చిన్నగా ఆత్మలో ఏకీపించడం అనే సంగతి తెలియక మళ్ళీ ఇంకో పాట మళ్ళీ డిస్టర్బ్ అవుతారు, మళ్ళీ వెనక్కి వస్తారు. ఇలా ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు చల్లారిపోతారు. అవును పాష్ గారు, ఇందాక మీరు ఆరాధన కంజర వాడలేదని కొంతమంది డౌట్. ప్రభు కృపలో మొన్న పరిగెపాలెమో ఏదో చెప్పింది ఆ తల్లి, ఆ ఊరి పేరు పగిరిపల్లి, మేళవాగు పైన పగిరిపల్లి అని ఒక ఊరు ఉంది. ఆడ ఒక విచ్ క్రాఫ్ట్ డెలివరెన్స్ ప్రేయర్స్కి అని చెప్పని పోతే అక్కడ ఒక తమ్ముడు వెన్నుపూస సర్జరీ జరిగింది, 4 సంవత్సరాలు అని చెప్పాను. అయితే ఆ తమ్ముడితో మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత ఆ సర్జరీ ఎక్స్రేలు అయిన చూపిస్తూ ఉన్నాడు, రాడ్లు ఎలా వేసి సర్జరీ చేశారు అయ్యని. అవి చూసిన తర్వాత కానుక ఇచ్చేటప్పుడు మళ్ళీ ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోగానే ఏవైతే ఆ వెన్నుపూసను స్టడీ చేయడానికి రాడ్లు లాంటివి వేసారు మొత్తానికి, అది ఇంకా వచ్చుకుంటుందన్నా అన్నాడు ఆ తమ్ముడు ప్రార్థన చేయకముందు. ఈ ఊపిరితిత్తులకు వచ్చుకొని ఈ కప్పం అంటే కళ్ళ ఇన్ఫెక్షన్ అవుతుంది, గుండెకు కూడా వచ్చుకుంటుందన్న అది పరిస్థితి. ఇదంటే సరే ప్రార్థన చేద్దాం, దేవుడు ఖచ్చితంగా కృపనిస్తాడు, ఏది దేవుడు ఖచ్చితంగా కృపనిస్తాడయ్యా, ప్రార్థన చేద్దాం ఉండని చెప్పని కానుక ఇచ్చేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నా. నేను కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నాను. ఆ రాడ్లు అనేవి అప్పటి వరకు ఇలా లోపలికి బెండ్ అయ్యి కాస్త చిన్నగా వెనక్కి జరుగుతుంది. లైవ్లో ప్రార్థన చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నా, చిన్నగా వెనక్కి జరుగుతూ ఉంది. అప్పుడు అర్థం కాల, దైవజనుడు బలహీనపడ్డేది నాకు తెలిసి 3 కోణాలు. ఒకటి, దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులేస్తే దేవుడు దరివేస్తాడు. రెండోది, దేవుడిచ్చిన కృపావరాలను బట్టి అతిశయించే మాట అయితే కొన్ని బలహీనతలకు అప్పచెప్పి ఎగస్టాలు బొమ్మాక లైన్లో ఉండని చెబుతుడు. మూడవది, దేవుడు ప్రత్యేకంగా అభిషేకం ఇచ్చినప్పుడు కూడా డల్ అవుతాడు. నా ఆత్మీయ తండ్రి దగ్గర నేను చూసింది, నా వ్యక్తిగతంగా అనుభవంలో నేను చూసిన సంగతే చెబుతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ప్రత్యేకమైన అభిషేకం ఇస్తాడో అప్పుడు డల్ అవుతాడు. అదే ఈరోజు మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకయ్యా నాకు ఈ నీరసం అంటే, అతిశయించకుండా ఒక కోణం. అలాగనే అక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఒక పిక్చర్ చూశాను, అది ప్రత్యేకమైన అధికార అభిషేకం, అది ఇచ్చాను కాబట్టే నిన్ను అలా నువ్వు అట్లా డల్ అయి ఉన్నావు, నీకు ఏ రోగం లేదా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా డల్ అయిన దాన్ని బట్టి కూడా ప్రభు అన్నాడు, నేను స్వస్థపరుస్తున్నాను నిన్ను. కాబట్టి కొంచెం నీరసంగా ఉందని ఆ కంజర కొడిచి ఇంకో ఉన్న ఓపిక కూడా కాచి తగ్గుద్దని సింపుల్గా ఆరాధన చేసింది. ప్రభు కృపలో వచ్చేవారు ఇంకా దమ్ముతో ప్రభు కృపను బట్టి ఇంకా గొప్పగా ఆరాధన చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించండి, నీ హృదయంలో బలిపీఠం కరెక్ట్గా ఉంటే, నీ కుటుంబంలో కానీ సంఘంలో అయినా బలిపీఠం కరెక్ట్గా ఉంటే పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది. ఏదో ఆ పాటను బట్టి నాకు ఉద్యమం వస్తుందంటే మనం ఎక్కడో అపవాది వేసిన స్కెచ్లో పడుతున్నాం, జాగ్రత్త పడాలి. ఆ ఒక్క పాటే కాదు, ఏ పాటకైనా సరే. కొంతమందికి పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు గంతులేస్తా మందిరం అంతా తిరుగుతారు, అదొక టైపు. నేను ప్రారంభంలో అదే టైపు. పక్కనోడి బైబుళ్ళు, కాళ్ళు, ఫోన్లు మొత్తం చెడబడదొక్కేవాడిని. కాబట్టి ఇదంతా అల్లరవుతుంది, తేడా పడుతుందని చెప్పని మోకాళ్ళ మీద నిలబడుతా. ఆరాధన అంటే అందరు లెగుతారు కానీ నేను లేవను, ఇప్పటికైనా సరే మోకాళ్ళ మీద ఉంటా. ఇక వ్యక్తిగతంగా ఇక్కడ ప్రభు నడిపించే విధానాన్ని బట్టి అప్పుడప్పుడు కూడా ఆత్మ మీదకి వచ్చినప్పుడు నేను కూడా ఎగురుతా ఉంటా. అవి కొన్ని వీడియోలో చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అలా 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 ప్రభు కృపను పెంచుకుంటూ వస్తే భాషలు వచ్చినాయి. భాషలు కూడా ప్రారంభంలో నాకు వచ్చిన భాషలు చాలామంది నమ్మల. ఆ తర్వాత ఎవరైనా భాషలు మాట్లాడుతుంటే నాకు అర్థం అవుతుంది.
మీరు ఎవరైనా సరే భాషలు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ప్రభు నాకు వినిపిస్తూ ఉంటాడు. ఆ మాటలు అర్థం చెబుతాను నేను ప్రభు కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. అట్లా 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 చిన్నగా చివరికి ఎక్కడ దాకా వచ్చానంటే ప్రభువే నాతో ముందుకు నిలబడి, లేదా మెదరు ఒక చోట కూర్చొని ఓ స్నేహితుడు కనుక మాట్లాడుకున్నట్టు మాట్లాడుకునే అనుభవం దాకా తెచ్చాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఆ మధ్యకాలంలో చెప్పాను 2018లోనే, దేవుడు కోరుకున్నట్టుగా నేను సరిచేయబడితే పావురం ఆకారంలోనే పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి నా హృదయంలో ఉన్నాడు. అందుకే మనం అంత తేలిక ఎవడికి చెక్కం. మనం ఏదో మోచుబర్లు, తెలివిచేటలు గలవాళ్ళు, జ్ఞానవంతులు, బలవంతులు, ధైర్యవంతులు అని కాదు. నా సంగతి నాకు బాగా తెలుసు, నేను ఎంత పిరిగొండం. నా ఫ్రెండ్ ఆడపిల్లతో మాట్లాడుతుంటే కిలోమీటర్ అవతలు ఉండేవాడిని. ఇప్పుడు చూసి వెంటనే పోయి ఐ లవ్ యూ అంటాడు ఆ మనిషి. దొరికితే మొత్తాన్ని కాలేసి కుమ్ముతారని చెప్పని కనబడకుండా పారిపోయాడు. ఈ నర్సరావుపేట టౌన్లోకి వచ్చిన తర్వాత నా సొంత రూపాయి పెట్టి సినిమా ఎప్పుడు పోలా. నాకున్న దాంట్లో 1200 జీతంలోనే కుటుంబం అవన్నీ చూసుకుంటా కరెక్ట్గా ఇదే టైం అన్నం తింటా ఉంటా. డ్యూటీకి పోయి కారుకి నా ఫ్రెండ్ ఎమ్మంటే ఫోన్ చేసేవాడు, ఇద్దరికి సినిమా టికెట్లు తీసుకున్నా, పలాంది ఫ్రెండ్షిప్ అని, పలానా మంచి మంచి సినిమాలు అని చెప్పనేది ఫ్రెండ్షిప్ గురించి ఓ సబ్జెక్ట్, విలువైన సబ్జెక్ట్ ఉన్న ఆ సినిమాలే. ఆ పిల్లగాడు ఖర్చు పెడితే సినిమాలు చూసే కానీ నా సొంతంగా, ఎందుకంటే నాకు వచ్చే ఆ 1200 జీతంలోనే ఆ పైన వచ్చే ఆ బేటాలతోనే 4 తినాల. ఎంతమంది? 4 తినాలి. ఆ 4 తినడానికి ముందుగానే 50 కిలోలు రేషన్ బియ్యం పక్కనేసుకునేవాళ్ళు. ఆ తర్వాత వారానికి 6 రోజులకి 6 రకాల కూరగాయలు ఉండే. లోకంలో ఉన్నప్పుడు 6 రోజులకి 6 రకాల జతలు షర్ట్స్ ఉండేవి నాకు. ఈరోజు వేసిన జత రేపు పొద్దున వేయను. మరి ఇప్పుడు దానికి భిన్నమైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రభు అనుమతించి నడిపిస్తున్న అనుభవాలు నేర్చుకునే విలువైన పాఠాలు ఉన్నాయి. ఆ విలువైన పాఠాలకు ఆయనకు సరెండర్ అయ్యాను కాబట్టి ఆయన చిత్తానుసారంగా నడిపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క వ్యక్తిత్వాలు, కుటుంబంలో సరే, తోడపుట్టిన వారైనా, వారి పిల్లలైనా, సంఘంలైనా, పరిచారకులైనా, ఇత్యాది ఇతరు ఎక్కడెక్కడ ఎలా ఎవరు ఎటువంటి స్వభావంతో ఉంటారు, వారి వ్యక్తిత్వాలు ఏంటి, వారి మాట తీరేలా, అవసరమైనప్పుడు ఎలా ఉంటారు, అవసరం లేనప్పుడు ఎలా ఉంటారు, అవసరం తీరిన తర్వాత ఇంకెలా మాట్లాడతారు. ఈ సెక్షన్లన్నీ విషయాల్లో ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు కొన్ని నేర్పాడు. ఇక ముందు కూడా నేర్పుతాడు. నాకైనా నీకైనా ఎవరికైనా నేర్పేదే. అబ్బే పాస్ట్ గారు నేను అంత తేలిక రానండి, నన్ను తెలుసుకోవచ్చు. అవన్నీ అపోహ, పిచ్చి కళలు అనమాట. తన్నుకుంటూ తెలుసుకోవచ్చు అనమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క పోలిక నీలోకి వస్తుంది. పొరపాటును కూడా పొరుగు వారికి కీడు కోరుకోవు. పొరపాటును కూడా కీడు కోరుకోవు. కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు కొంతమంది అనుకున్నారు నువ్వు కీడు కోరి ప్రార్థన చేస్తున్నావు కదా అని. బైబిల్లో ఒక మాట ఉంది, నేను కీడు కోరి ప్రార్థన చేస్తున్నాను అనుకునే వాళ్ళకి ఒక మాట చెబుతున్నా. మేలుగోరి స్నేహితుడు గద్దిస్తాడు, తప్పును ఖండిస్తాడని ఉంది. నాకు నేనుగా ఏ కర్రో ఏదో తీసుకొని వచ్చి నీ కీడు కలిగేలా చేస్తే అది వాస్తవానికి కీడే. కానీ యేసయ్యకి అప్పచెబుతున్నా, నువ్వు చొరవ తీసుకొని వాళ్ళతో మాట్లాడి సరిచేసి, వాళ్ళు మాట వినకపోతే నీ స్టైల్లో 4 దరివేసే తీసుకొని రా ప్రభు అని చెబుతున్నా. దీంట్లో పొరపాటు ఏముంటుంది? నేను ఇప్పుడు ఈ మాటలు ఒకవేళ ప్రభు చిత్తమైతే క్రీస్తు న్యాయపీఠం మీదటి కూడా ఇంతే ఉంటాయి, ఏమాత్రం మార్పు ఉండదు. ఆ రోజు నా ప్రభు కూడా నువ్వు చెప్పిన మాట కరెక్టేను, నా లేఖన కాంచులు అది నువ్వు చెప్పినది కరెక్టే అని చెబుతాడు నా ప్రభు. నాకు ఆ విశ్వాసం ఉంది. ఎప్పుడు కూడా అతిక్రమించి నోరు జారి మాట్లాడింది లేదు. ప్రభు చిత్తంలో మాట్లాడిన సందర్భాలను సిగ్గు కలగాలని, సిగ్గు కలిగి రోషం తెచ్చుకొని పౌరుషంతో ప్రభు కొరకు బ్రతుకుతారని, సరి చేసుకుంటారని మాత్రమే మాట్లాడుతారు.
పొరపాటును కూడా నా మనస్ఫూర్తిగా ఎవరి విషయంలో కూడా ఏ కోణంలో కూడా ఇప్పటి వరకు మాట్లాడింది లేదు. ఎందుకంటే నేను ఒకవేళ ఈరోజు బొంకినా, ఒకవేళ నేను చేయలేదండి అది ఇదండి అది అది అని చెప్పని నా స్టైల్లో నేను అందరినీ ఏంది అరమాకు నేనేం ఇట్లా అదమాయించిన క్రీస్తు న్యాయపీఠం డొక్క బగులుద్ది ఆ రోజు నాకు తేడా మాట్లాడితే. అది బాగా తెలుసు. నేను గతంలో నేను చెప్పాను, ఇదిగో క్రీస్తు న్యాయపీఠాన్ని నా కళ్ళ ముందు పెట్టుకొని నేను ఈరోజు మాట్లాడే మాట, ప్రవర్తించే ప్రవర్తన ఏదైనా సరే, నా ప్రభు బడా మంచి కుమారుడా, నువ్వు చేసినది మాట్లాడింది కరెక్టే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అది ఒప్పుకుంటుంది కరెక్టేనని అనిపించుకునేలాగానే ఉంటుంది తప్ప నేను దోషినయ్యే మాటదే వెంటనే సాగిలు పడతా. తొందరపడి మాట్లాడితే క్షమించు ప్రభు అని నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంటుంది. నేను తొందరపడి నోరు జారావు పలానా విషయంలో ఇలా అంటే గద్దిస్తుంది, ఎమ్మంటే సాగిలు పడతా. దేవుని పాదాలు పడు క్షమాపణ కోరుకుంటే, ఎందుకంటే నా ప్రభువు నాతో మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మాట్లాడపో, నీతో నువ్వు ఏదైనా కట్ అయినా పర్లేదు. నా ప్రభుతో మాట్లాడే విషయం కట్ అయిననుకో, నేను జీరో, ఏముండదు, సర్వం కోల్పోయిన అవుతా. కాబట్టి కొన్ని విషయాలు తెంచుకోవటానికైనా సిద్ధంగా ఉండి దేవుని పాదాలు పట్టుకొని కొనసాగుతూ ఉన్నాను. సబ్జెక్ట్లోకి వస్తున్నాను. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవాలంటే మొదటిగా నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో ఉన్న బలిపీఠాలు సరిగ్గా కట్టబడాలి. చెదిరిపోయి ఉన్నాయి రాళ్ళు. 12 గోత్రాలకు సంబంధించిన రాళ్ళు ఏలియా కాలంలో బలిపీఠం గనక కూలిపోయినట్లుగా, రాళ్ళు చిందరవందరగా పడిపోయినట్లుగా ఈరోజు ప్రతి హృదయంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో చెదిరిపోయి ఉన్నాయి. తిరిగి అలా కట్టబడాలని ఇలానే వాక్య సందేశం అందిస్తూ ఉంటే దానికి పట్ట పళ్ళు కొరుకుతున్నారు తప్ప సరి చేసుకుందాం మనసు లేకుండా ఉన్నారు. ఈరోజు బలిపీఠం కరెక్ట్గా ఉంటేనే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు, ప్రభు పోలికలోకి వస్తావు. అప్పుడు నువ్వేమేమి చేయాలో, ఏమేమి చేయకూడదో వాటన్నిటి యావత్తు గ్రహింపు నీకు రావటానికే అన్ని విషయాల్లో వివేకము నీకు అనుగ్రహింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. వివేకం ఉన్న వాడి సంగతి ఎలా ఉంటుందంటే, వివేచన కలిగిన వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, నువ్వు ఏ హృదయ స్థితి కలిగి ఆ వ్యక్తి ముందుకు వస్తున్నావో, ఆ వ్యక్తి ముందుకు రావాలనుకున్నావో, నువ్వు వాళ్ళంత దూరం ఉండగానే, లేదంటే నువ్వు ఇంటికాడ బయలుదేరుతుండగానే ఈ వ్యక్తికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ వ్యక్తికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. వివేకము, వివేచన ఆత్మ అని ఉంటుంది. వివేచన ఆత్మ కనుక నువ్వు పొందుకున్నావంటే ఈ వ్యక్తి ఇంకో కొద్ది సమయంలో చనిపోతాడన్న సంగతి కూడా నీకు తెలుస్తుంది. ఆ వ్యక్తి ఏ కారణాన్ని బట్టి చనిపోయారన్న సంగతి కూడా నీకు తెలుస్తుంది. వాస్తవం ఇది. వాస్తవం అండి ఇది. కొంతమంది మరణాల గురించి నాకు ముందుగానే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఎలా మరణిస్తారో కూడా ఆ సంగతి కూడా నాకు తెలుసు, కానీ మౌనంగానే ఉంటాయి. ఎందుకంటే పలానా దైవజనుడు చెప్పిండు కాబట్టి మా ఇంట్లో వాళ్ళు పలానోళ్ళు పోయారు, వీడిని ఎత్తంటారు లోపలికి, స్టేషన్లో పడేయండి అంటారు. ఎటు పోయేటి వచ్చిన దైవజనుడేగా. అదేదో అంటారు లోకంలో సామెత, అవి కడుక్కోవటానికి కాచేయే లోకం అని. ప్రతోడు ఏలుపెట్టి చూపించడానికి సేవకుడు లోకుగా కనపడుతుంది. వాడు ఎట్ట చచ్చినా పర్లేదు, పలానోడు చెప్పిండు కాడు చచ్చిండు అని చెప్పని నేను దేశం లోపల వచ్చాను. నేను అక్కడక్కడ ఈ చేతబళ్ళు, ఈ చిల్లంగి బాలమ్మని క్షుద్రపూలు చేసేవాళ్ళు ఆ విషయాల్లో ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళు ఎదుట నేను ఒక బుర్ర పట్టుకున్న వాడికి మళ్ళీ కనపడతా. అంత అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు ఎటువైపు నుంచి చేశారు, ఇటువైపు నుంచి అటువైపు నుంచి సోదిగత్తిను సోదిగాడిని కూర్చోబెట్టి వీళ్ళు అంచె అడుగుతారు. మీ సొంతోళ్ళు అయితే ఇదిగో చేయి పట్టుకొని నుజులు చూపించడు, సొంతోళ్ళు అయితే. పక్కన వాళ్ళు అయితే నీ చెవి చూపించడు. నేను చూశాను చిన్నప్పుడు ఈ టౌన్లోకి వచ్చిన కొత్తలో కూడా
మా అమ్మ సోదరుని కూర్చోబెట్టి అన్ని చేయి చూపిస్తూ ఉంటుంది కూర్చొని. వాళ్ళు చెప్పేదంతా చూస్తూ ఉంటా. ఇంకా పైచం ముదిరిపోతే కాటిపాపలు వచ్చారు. వాళ్ళు మాకు చుట్టాల్లాగా మాట్లాడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏదన్నా అప్పుడున్న దయనీయమైన పరిస్థితిలో వాళ్ళు అక్కడక్కడ భిక్షాటన చేసి వచ్చిన ధాన్యాన్ని మాకిచ్చి కొంత రూపాయి తీసుకొని పోయేవాళ్ళు, అట్ట పోయేవాళ్ళు. ఇప్పటికీ కొంతమంది ఆ కాటిపాపుల్లో కొంతమంది మా అమ్మకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి అమ్మగారు ఏడ ఉన్నారా అని చెప్పని పలకరించిపోతూ ఉంటారు. ఏంది నేను ఎట్టుంటానంటే వాళ్ళ ముందు అట్టగానే పడుతాను. నాకైతే సిర్రెత్తిపోద్ది, ఎందుకు ప్రభు ఈ కృప ఇచ్చివని. నేను ఇక తప్పక వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, దేవుని చిత్తమై ఆయన అనుమతిస్తే చెబుతానమ్మా, ఆయన అనుమతి ఇట్లేదు కాబట్టి చెవట్లేదమ్మా. ఆయన యేసయ్య నాకు అనుమతి ఇవ్వట్లేదు, అందుకని నేను చెవట్లేదు అని చెప్పని తప్పించుకొని పక్కకు వచ్చిన రోజులు ఉన్నాయి. ఒకళ్ళకైతే పబ్లిక్గా చెప్పాను, నేను చెబుతా, నువ్వు పోయి వాటి దగ్గర ఖర్చులు నోరుతావు, ఏదో ఒకటి చేస్తావు, ఎవర్రా నీకు చెప్పిందని ఆరాధిస్తారు, పలానా పాస్టర్ అంటారు. ఇప్పుడు నన్ను తీసుకుపోయి జైల్లో పడేయటం తప్ప రెండోది ఉంటుందమ్మా. ఇడిపోయి తీసుకొచ్చి నా తలకే కురి పెడతారు తప్ప మీరు బాగానే ఉంటారు. లోకంలో ఉంది కదా సామెత, పెళ్ళోళ్ళు బాగానే ఉన్నారు, ప్రేమ ఎందుకు ఆ పెళ్లి ఎందుకు వచ్చిన వాళ్ళు ఆ బజార్ వాళ్ళు అన్నట్టుగా అట్టుంటుంది ఎవరు వీళ్ళతో. మళ్ళీ మాంత్రికుడి దగ్గర పోతే వాడి దగ్గర కుప్పిగంతలేరు, ఎందుకంటే వాడు రివర్స్లో శాతపడి చేసి ఇంటిల్లో మాది మొత్తాన్ని చంపేస్తాడు. అదే పాస్టర్ అనుకో, ప్రార్థనకి ఏం చేసేది, ఇంకేమైనా చేయొచ్చు పాస్టర్ని. సాగు తెలివితేటలు, తొందరగా దేవుని చేతిలో పడి పోవటానికి ఉండే తెలివితేటలు ఇవన్నీ. ఈ కుప్పిగంతులన్నీ ప్రారంభం నుంచే నేను చూసే. ఎలా చూశానంటే, ఇదే కాలనీలో 3వ లైన్లో అప్పుడు రోడ్డు మీద పెట్టేవాళ్ళు ఆదివారం ఆరాధన. ఓ తల్లి వచ్చింది, 2 మందు తాగారు. అయ్యా మా పిల్లలయ్యా పరిస్థితి అది ఇది అంటే, ఆ సౌండ్ సిస్టమ్ కాడు ఉండి వింటా, పరిచారకుడు ఉన్నప్పుడే వింటా ఉంటే దేవుడు అన్నాడు, వాళ్ళల్లో ఒకడు బతుకుతాడు ఒకడు పోతాడు. మరి ఆ సంగతి వాళ్ళు చెప్పాలా ప్రభు అని, చెప్పమాకి ఇట్లా చేస్తారు అని. అప్పుడే చెప్పిన ప్రభు, నేను దేశంపేట లోపలేస్తారు, నువ్వు అన్నావు కాబట్టి ఆడు చచ్చాడని. వాళ్ళు అసలుకి లోకంలో సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి ఆ పని చేయి, మాకు సైలెంట్గా ఉండాలి. ప్రార్థన చేసి 3వ రోజు వచ్చి ఆ తల్లి చెప్పింది, ఒకడు పోయిండు ఒకడు ఉన్నాయి. ఆ సంగతి ముందే చెప్పాడు దేవుడు. ఆమె పాస్టర్ గారికి ప్రార్థన రిక్వెస్ట్ చెబుతూ ఉంటే, ఇలాంటి సంగతులు ఎన్నో. వివేకం కలిగిన వ్యక్తికి, వివేచన కలిగిన వ్యక్తికి ముందుగానే ఆ సంగతులు అర్థమవుతాయి. నువ్వెంత కుయుక్తిగా తెలివిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత తెలివితేటలు ఉపయోగించి మాట్లాడినా, నువ్వు ఎక్కడో ఆ వ్యక్తిని ఇరికిపోతున్నావు అన్న సంగతి కూడా ఈ వివేకం కలిగిన వాడికి అర్థమైంది. అర్థమైన బయటపడ్డు సైలెంట్గా చూస్తూ ఉంటాడు. అసలు ఎంతవరకు వేస్తారు కుప్పిగంతులే. నేనైతే అదే పని చేశా. నా ముందు చాలామంది కూచిపూడి, భరతనాట్యం, డిస్కోటెక్, వెస్ట్రన్, ఈస్ట్ వెస్ట్, భరతనాట్యం, ఇంకేమేమి ఉన్నాయి అన్ని నాట్యాలు వేశారు నా ముందు. సైలెంట్గా చూస్తానే ఉన్నా. దేవునికి అప్పచెప్పే వాళ్ళ హృదయాల్లో ఉన్న కుట్ర కూర్చొంచడాలు మొత్తం దేవునికి అప్పచెప్పి తిరగెత్తే లైన్లోకి వచ్చారు. ఇక ఇంకా అర్థం కావాలంటే వివేకం కలిగిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను. సొలొమోను రాజ్య పరిపాలన బాధ్యతలు చేపట్టిన తొలి దినాల్లో ఓ 2 స్త్రీల యొక్క వివాదం వచ్చింది ఆయన దగ్గరికి. కాన్పులు జరిగే ఆసుపత్రి అనుకుందాం, అక్కడ 2 ప్రసవించారు. ఒక ఆమె నిద్రలో పక్కన ఉన్న బిడ్డ మీద పడి చనిపోయేలా పరిస్థితి అయింది. అయితే ఈ చనిపోయిన ఆమె బిడ్డ తీసుకొచ్చి బతికున్న ఆమె దగ్గర బిడ్డ ఉంటే అక్కడ పెట్టి ఆ బతికున్న నివసాలు తెచ్చిపెట్టకూడదు. తల్లి పోలికలు అర్థమైతేగా, నా బిడ్డ అంటే ఆహా కాదని రాజుగారి దగ్గరకు వచ్చాడు. వాదన పెరిగితే రాజు అన్నాడు, కత్తి తెచ్చి 2 ముక్కలు చేసి చెరిసాగం ఇచ్చేసాడు. కన్న తల్లేమో పేగు చరుక్కుపోయి, అయ్యా నా బిడ్డ దాని దగ్గరైనా క్షేమంగా ఉండని, బతికొండని అయ్యా రాజా అని చెప్పని ఆ అమ్మాయికి ఇచ్చేయండి. ఈ బిడ్డను చంపుకున్న ఏమేమో లేదు నరికి చెరొక ముక్క ఇయ్యండి భాగంగా అంటుంది. అప్పుడు సొలొమోను రాజు అన్నాడు, ఆ పేగు దరుకుపోయి ఏడుస్తున్న ఆమె ఈ బిడ్డ యొక్క అసలు తల్లి అని చెప్పని ఇచ్చాడు. ఇలా న్యాయ పరిపాలన ఉంటుంది, ఆలోచన శక్తి ఉంటుంది.
వివేచన కలిగిన సేవ ఫలించకపోవటానికి, కుటుంబం ఆశీర్వదించబడకపోవటానికి, దాంపత్య జీవితం ప్రేమ ఆప్యాయత అనురాగాలతో మిళితమై కొనసాగకపోవటానికి కారణాలు ఏంటంటే ఏ విషయంలో అయినా వివేకం లేకపోవటమే మైనస్. వివేకం ఉందనుకో, ఏ వ్యక్తిని ఎలా ప్రోత్సహించాలో, ఎలా నడిపించాలో, ఎలా ముందుకు పంపించాలో నీకు అర్థమైపోద్ది. వివేకం ఉందనుకో, కుటుంబాన్ని, పిల్లలను, అత్తమామలతో ఎలా నడుచుకోవాలో సంగతి నీకు అర్థమైపోద్ది. వివేకం ఉందనుకో, సమాజంలో కూడా రాణించగలుగుతావు, వ్యాపారంలో రాణించగలుగుతావు, ఉద్యోగంలో రాణించగలుగుతావు, చదువులో రాణించగలుగుతావు, సేవలో వర్ధిల్లగలుగుతావు, సంఘ సరిహద్దులు విశాలపరచబడతాయి, ప్రయోజకరమైన పాత్రలు నీ దగ్గర సిద్ధపరచబడతాయి. వివేకం లేనప్పుడు కూడా ప్రసంగాలు కూడా గందరగోళంగానే వస్తాయి. ఇక ఏ పొద్దు ఆయన పక్క వాళ్ళని విమర్శించడానికే పెట్టుకుంటాడు. ఇక ప్రసంగం అంతా ప్రభు చిత్తంలో రాదు. ఇక ఆయన మొదలు పెట్టిండంటే వాడి పెళ్ళట, ఈడి మొగుడట, ఇక ఇయ్యే గోళ్ళు ఉంటాయి. కానీ వాక్యం లోపల ఉన్నటువంటి సారాంశం ఏంటి, ఆ వాక్యము ఏ రీతిగా చెబితే వాళ్ళకి అర్థమవుతుందని ప్రభువు దగ్గర కూర్చొని కృప పొందుకొని ప్రభు ఇచ్చిన వివేచనను బట్టి ముందుకు అడుగులు వేయగలిగితే, ప్రసంగించగలిగితే అనేకుల హృదయాలు తెరవబడతాయి. ఆమేన్, హల్లెలూయా. అనేక హృదయాలు పొడవబడతాయి. అనేకులు ప్రభుత్వం ఆనుకుంటారు, విశ్వాసులు వేళ్ళునుకుంటారు, ప్రభు ఆశించిన పోలికగా వస్తారు, ప్రభు ఆశించిన భక్తిలో నడుస్తారు, ప్రభు ఆశించినటువంటి ఉద్యమం వాళ్ళ ద్వారా నీవు నేను చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. వివేకం ఉండాలి అన్ని విషయాల్లో. అది ప్రభువుని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. మొదటిగా నీ హృదయంలో లేదా ఇంటిలో, సంఘంలో ఉన్న బలిపీఠాలు కట్టబడాలి. ప్రార్థన, విజ్ఞాపన జీవితం, వాక్య ధ్యానము అంటే వాక్యం చదువుతూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ ప్రార్థన కలిగి, విజ్ఞాపన కలిగి వాక్యం చదువుతూ ఉండాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ చేతను నింపబడాలి. పరిశుద్ధాత్మ చేతను నింపబడితేనే ఎప్పటికప్పుడు ఖర్చు అయిద్దండి. అది ఖర్చు అయింది. పరిశుద్ధాత్మ ఎప్పటికప్పుడు ఖర్చు అయింది. నూనె ఖర్చు అవ్వట్లా, దీపంలో పోస్తే ఆయన అనుకున్న పనిలో ఖర్చు అవుతుండదు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు, మొన్న జాన్వేస్లు అన్న చెప్తా ఉంటే, అనుదినము నీ కృపచేత నిన్నటికంటే ఇంకా అధికంగా నాకు అనుగ్రహించు, ఆ కృపచేత నన్ను నింపు ప్రభు అని ఆయన అడుగుతూ ఉంటాడు. అంటే అదే సంఘాన్ని చెబుతుంటే నేను ఒక షార్ట్ మెసేజ్లో విన్నాను. అడగొచ్చు, అనుదినం నీ కృపతో నన్ను నిన్నటికంటే ఈరోజు అత్యధికంగా నింపు ప్రభు. నేను అడుగుతా ప్రభువును ప్రతిరోజు, సంఘ బిడ్డల కోసం కూడా అడుగుతా. నిన్నటి దినం కంటే ఈరోజు అత్యధికమైన నీ ఆత్మబలంతో అంతరంగ పురుషుడిని, మమ్మల్ని బలపరిచయ్యా, నీ ఆత్మతో కూడా నింపయ్యా. ఎందుకంటే నిన్నటికి నిన్న ఇస్తాడు, ఈరోజు ఖర్చు. ఈరోజు కావాలంటే బలహీనురాలు, బలవంతురాలు కావాలంటే ఖచ్చితంగా ఆత్మబలం కావాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, ప్రభు ఆశించినటువంటి పోలికలోకి అడుగులు వేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని పాదాలు పట్టుకుందని నా మాటలు ముగిస్తా ఉన్నాను. నీకు అన్ని విషయాల్లో వివేచన కావాలంటే, వివేకం కావాలంటే, సొలొమోను ఎలా అయితే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనా పూర్వకంగా, దేవా నీ రాజ్యము, నీ ప్రజలు, ఈ 12 గోత్రాల ప్రజలు, వాళ్ళకి నీతి న్యాయము తీర్చుట, జరిగించుట బాలునైనా నా వల్లేమవుతాయా? కాబట్టి వివేకము కలిగిన జ్ఞాన హృదయం నాకు ఇవ్వు అని అడిగాడు ఆయన. వివేకం కలిగిన జ్ఞాన హృదయం నాకు ఇవ్వు అన్నాడు. ప్రభు అంటున్నాడు, శత్రు ప్రాణాన్ని అడగల, శత్రు రాజ్యాలని జయించడానికి అధికారం అడగల, ఇంకించేది ఏవేవి నీ మనసులో అనుకున్న అవేం అడగట్లా. నా ప్రజలను చక్కగా పరిపాలించడానికి, నీతి న్యాయాలు నిర్వర్తించడానికి కావలసిన వివేకం గల జ్ఞాన హృదయం యోమన్నం ఇస్తున్నా అన్నాడు. గతంలో అయినా ప్రస్తుతంలో అయినా ఇక ముందైనా నీలాంటి వాడు ఇంకోడు ఉండడు. అయితే నువ్వు అడగని విషయాల్లో కూడా నేను ఇదిగో జోక్యం చేసుకొని ఇస్తున్నా, ధనాన్ని ఇస్తున్నాను, అష్టైశ్వర్యాలు ఇస్తున్నా. అంటే అష్టైశ్వర్యాలు అని లేదుగా పాస్ గారు, గ్రంథాన్వేషకులు వస్తారు. అంటే సకల ఐశ్వర్యాలతో నిన్ను వర్ధిల్ల చేస్తున్నాను.
అర్థం కావటానికి అష్టైశ్వర్యాలన్నా. సకల ఐశ్వర్యాలతో నేను నింపుతున్నాను. నీవు బ్రతుకున్నంత కాలం నీ ఆస్థానంలో, నీ పరిపాలనలో యుద్ధాలుండు, అంత శాంతి సమాధానమే ఉంటుంది. నువ్వు అడగకపోయిన ధనం ఇస్తున్నా, పేరు ప్రఖ్యాతులు ఇస్తున్నానని ప్రభు కృపను బట్టి ఇచ్చాడు. నువ్వు కూడా అడగొచ్చు, నా జీవితాన్ని ఎలా కట్టుకోవాలో కావలసిన కృపనివ్వయ్య, వివేకము గల జ్ఞాన హృదయం నాకు ఇవ్వు. నీ కొరకు బ్రతకటానికి, నీ సేవ చేయడానికి కావలసిన జ్ఞాన హృదయం నాకు ఇవ్వు. నా భార్యవైతే, భర్తవైతే నా కుటుంబాన్ని చక్కగా కట్టుకోవటానికి దాంపత్య జీవితం విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, పిల్లల భవిష్యత్తు విషయంలో ముందుగా సిద్ధపరిచే విషయంలో కానీ నాకు జ్ఞానం కలిగిన వివేక హృదయం నాకు ఇవ్వు ప్రభు అంటే ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ఒకవేళ సేవకురాలివా లేదా సేవకుడివా, నీకు సంఘ బాధ్యతలు అప్పచెప్తే అడుగు. నీవు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, నీవు నాకు ఇచ్చిన నిర్ణయించిన గురిని బట్టి, నువ్వు ఈ పని చేయాలని అడిగావు కాబట్టి, చెప్పావు కాబట్టి, ఆ పని యావత్తు సమర్థవంతంగా సంపూర్ణంగా చేసి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంపూర్ణునిగా నీ చిత్తంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి నీ ఎదుట నిలబడటానికి, ఆ పని యావత్తు సమర్థం సంపూర్తి చేసి నీ ఎదుట నిలబడటానికి, ఆ పని చేయటానికి ప్రభువా జ్ఞాన వివేకం కలిగిన హృదయం నాకు, అన్ని విషయాలు వేచిన వివేకం నాకు ఇవ్వంటే ఖచ్చితంగా నా ప్రభు ఇస్తాడు. అది లేక చాలామంది తల్లుల మీద తిరగబడుతున్న పిల్లలు లేకపోలేదు. అది తెలియక, అది లేక చాలామంది పిల్లలను అపార్థం చేసుకొని దుమ్ముగా ర్యాక్ కొడుతున్న వాళ్ళు లేరు. అది లేక అపార్థం చేసుకొని భార్యాభర్తలు దుమ్ము కొట్టుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. ఆ వివేకము వేచిన లేక చాలా కుటుంబాలు హడావుడిగా పెండిళ్ళయి, హడావుడిగానే విడాకుల దాకా వెళ్ళిపోయి చివరికి నీ దరి నీది, నా దరి నాది అనే పరిస్థితికి వచ్చిన వాళ్ళు లేకపోలేదు. ఇమడాలంటే వ్యక్తిత్వాలు కలవాలి. వ్యక్తిత్వాలు కలవనంతసేపు అంతా విభేదిస్తూ ఉంటుంది, అంటే వ్యతిరేకంగా. జత కోడదోళ్ళు అరక గట్టాలన్నా, షగడా బండు, టైర్ బండు, ఎద్దుల బండి కట్టాలన్నా, రెండు ఎలపటి అయినా రెండు బాపటి అయినా సెట్టుగా. రెండు ఎలపటి రెండు బాపటి అంటే సెట్టుగా. కాడిమాని ఎరగొట్టి రైతును రోడ్డు మీద పడేసి ఏదో ఒకటి చేసిపోతాయి. కాబట్టి కోడెదోళ్ళని, దున్నపోతులైనా సరే, మైసూరు ఎద్దులు అంటారు, బాగా ఇంత పొడుకుంటాయి కొమ్ములు, మూర పైసలిగా ఉంటాయి ఒక్కో దానికి కొమ్ము, దాన్ని మైసూరు ఎద్దులు అంటారు. ఏ ఎద్దులైనా, ఏ కోడెదోళ్ళైనా, దున్నపోతులైనా రెండు ఎడపటి రెండు బాపటి వాటిని కట్టరు. ఒకటి ఎలపడితే ఒకటి బాపడది అని చెప్పని కడతారు. అట్లా కట్టినప్పుడే అవి రెండు ఖచ్చితంగా సాగుతాయి, సాగదోలటానికి అనుకూలంగా ఉంటాయి, దుక్కి దున్నటానికైనా అనుకూలంగా ఉంటాయి. బండికి ఏది కట్టినా మోతం బరువు మోయటానికైనా, దిగబడినా బయటకు లాక్కొని రావడానికైనా ఒకటి శక్తి అందిపోయి ఇంకోటి శక్తి దమాయించి పట్టుబట్టి మరి బయటకు తీసుకొచ్చి నడుస్తాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా అట్లాంటి వాళ్ళే. అంటే అవి రెండు బాపటి అయినా, రెండు ఎలపటి అయినా ఒకదానికొకటి సెట్ కావు, పొడుచుకోవటమేగా. లేదంటే కాడిమాను ఇరిగిపోతి. కుటుంబానికి కూడా భార్యాభర్తల బంధం అనేది కాడిమాను. ఆ కాడిమాను కరెక్ట్గా ఎలపడిది బాపడది ఈ ఇద్దరు భుజాల మీద వేసుకుంటేనే కుటుంబం చక్కగా సాగుద్ది. అలా కాకుండా నాకు నచ్చినట్టు ఇడిపోతా అని చెప్పని రెండిట పెడగా లాక్కున్నాయి అనుకో, కాడిమాను ఇరుసు మొత్తం ఇరిగిపోయి మొత్తం గందరగోళం అవుతుంది. కొన్ని కుటుంబాలు అంతే ఉన్నాయి ఈరోజు. అంటే వ్యక్తిత్వాలు పొసగక, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోక, ఒకళ్ళొక మీద ఒకళ్ళు డామినేషన్ చేస్తూ, ఒకళ్ళ అభిరుచులు ఒకరు పంచుకోక, సరే నీకు ఫలాన్ని ఇస్తాం, సరే అదే తెచ్చుకుంది ఇద్దరం తిందాం, ఒకళ్ళొకళ్ళు సర్దుకునేవారు. వీళ్ళిద్దరు ఇట కట్టుకొని తల కిందలు అవుతూ ఉంటే వీళ్ళ మధ్యలో అత్తామామలు దొరుకుతారు. లేదంటే పిల్ల తరపు అయ్యా చల్లి వస్తారు, వాళ్ళిద్దరు వస్తారు. వీళ్ళు మొత్తం కమ్మి పిల్లలు ఒక దరి అవుతారు, తల్లి ఒక దరి, కూతురు ఒక దరి, కోడలు ఒక దరి, అల్లుడు ఒక దరి, మొత్తం బీకి రోడ్డు మీద పెడతారు. పెంట అయింది. వాళ్ళు తిప్పలేదు, వాళ్ళు పడుతున్నారు, నీకెందుకు ముసలోడివి. వాళ్ళు చెప్పలేదు పడుతున్నారు, నీకెందుకు ముసలిదాని. వాళ్ళు తినేదేదో వాళ్ళు తిని
వాళ్ళకి స్వతంత్ర అభిప్రాయాలు ఉన్నాయి, స్వతంత్రంగా కొంత. నా భర్త కొండిపోయి గతంలో చెప్పానుగా, నా ప్రతి భార్యకి కోరిక ఉంటుంది, నా భర్త వస్తే పెందలకాడ అంత వండి పెట్టుకొని ఆయన తింటా ఉంటే చూస్తూ ఉండాలి, నా పిల్లలు కూడా ఉంటే టక్కున వాళ్ళకి కూడా అన్నం పెట్టుకోవాలి. అంతా చిన్న తర్వాత మిగిలితే ఏదన్నా నా భర్త ఏదన్నా ఎంగిలి పళ్ళలు వదిలిపెడితే దాంట్లోనే కొంత వేసుకొని తిందామని తపంచూడదు భార్య. మరి నువ్వు ఒకప్పుడు అట్నే ఊరేగివుగా, ఇప్పుడు నీ కోడల కాడికి వచ్చేసరికి, నీ కొడుకు కాడికి వచ్చేసరికి నీకెందుకు అంత రంది, నీకెందుకు అంత పెత్తనం? నువ్వు ఒకప్పుడు ఆ ఇంటి కోడలవే, అత్తవు కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేటి అత్త ఒకప్పుడు కోడలే. నీదంతా దిగిపోయే ప్రభుత్వం, వాళ్ళు ఎక్కే ప్రభుత్వం. మంచిగా అదును చూసి వేసారంటే ఒక దెబ్బకి అంతే. అయితే మంచం లేదంటే శ్మశాన భూమిలోనే. నీకెందుకు? నీదేదో నువ్వు చూసుకొని, నీ తెప్పలేదు నువ్వు పడు. వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళని అధికారం చెలాయించాలి కానీ అక్కసుతోనో నీ కడుపులో ఇంకోటి ఏదో పెట్టుకొని వాళ్ళ మీద అధికారం చెలాయించకూడదు. ప్రేమతో. ఒకప్పుడు నా దాంపత్య జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు ఎదురైతే నేను ఇలా చేశానమ్మా, నా బిడ్డ మనసు నాకు తెలుసు కాబట్టి నువ్వు ఇలా అడుగులే అని ఒక కూతురుకి చెప్పుకున్నట్టు చెప్పుకోవాలి. కూతురుకి ఒక రకం చూపిస్తారు వీళ్ళ ప్రేమ, కొడుకు కాడికి కోడల కాడికి వచ్చేసరికి ఇంకొక రకం ఉంటుంది వీళ్ళ ప్రేమ అంతా. నేను అదే అంట, కూతురుని వాడు రేల కొడుతూ ఉంటాడు, నేను కోడలు హింస పెడతా ఉంటే అప్పుడు సరిపోదు. సమంగా తూకంలో కాటాలో పెడితే సరిపోదా? కాబట్టి ఒళ్ళు తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనసు అంతా దగ్గర పెట్టుకొని నీ కోడలు కూడా నీ కూతురుతో సమానమే. ఏంది, నీ అల్లుడు కూడా నీ కొడుకుతో సమానంగా. అట్లా అభిప్రాయం ఉంటేనే అందుట్లో నేను దేవుని బిడ్డను అంటున్నావు. ఈ అభిప్రాయం లేకపోతే ఈ విషయంలో కూడా నువ్వు దేవుని ఎదుట నేరస్తుడివే, నేరస్తురాలివే. అది కూడా బాగా చూసుకోవాలి. భర్తమైన నువ్వు నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టు నీ భార్యను ప్రేమించాలా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు అయితే, ప్రార్థన జీవితం కలిగిన వాడు అయితే నువ్వు ఇదే తీర్మానంలోకి వస్తావు. నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా నీ భార్యను ప్రేమిస్తావు. నేను ప్రార్థనా పౌరాలు భక్తురాలని చెబుతున్నా, నువ్వు సంఘము క్రీస్తుకు లోబడ్డట్టుగా నువ్వు నీ భర్తకు అన్ని విధాలు లోబడతావు. రంకలయ్యావు, ఇంట్లో దేశపోయి రోకల పండు ఎరగేసి కుమ్మి బయటకు వచ్చి వామో వాయో వామో వాయో ఇట్లా యాక్టింగ్ చేసి ఏడ్చిన వాళ్ళు చాలా మందిని చూశాను నేను. వాస్తవండి, ఇంట్లో తుమ్ము కొట్టుద్దామా, బయటకు వచ్చి ఓమో నన్ను అట్టదాన్ని నిట్టదాన్ని అది చేసిన చాలా కుటుంబాలు చూశాను నేను. ఒకళ్ళైతే భర్తలు సౌండ్ రాకుండా కొడతారు లోపల, మళ్ళీ అమ్మండి తల సరి చేసుకో, బయట సంగతి సరి చేసుకో, మీ బాబాయ్ చూస్తాను అని చెప్పని పల్లెటూరులో జరిగే వ్యవహారాలు. ఇంటి ఎదురుగునే ఉన్నోళ్ళు అడుగుతారు, ఏందమ్మా ఏంది అది ఏంది ఏంది అంటా ఉంటారు కదా. అందుకని సరి చేసుకో, సైలెంట్గా ఏమి ఎరగనట్టుగా, ఏమి జరగలేదు అన్నట్టుగా సైలెంట్గా బయటకు వచ్చారు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ అత్తవి మామ అయితే, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ తల్లివి తండ్రివి అయితే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన భర్తవు భార్యవైతే ఖచ్చితంగా లేఖన కాంచెలు బ్రతుకులు కట్టబడతాయి. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ కూతురువి కొడుకు అయితే ఏంది, లేఖన కాంచెలు ఖచ్చితంగా నువ్వు లేఖన కాంచెలు నీ బ్రతుకు సరిచేయబడుతుంది, కట్టబడుతుంది. ప్రభు కోరుకున్నట్టుగా అడుగులు వేస్తావు. పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏముండవు. ఆజ్ఞను అంటే ఆ లైన్ క్రాస్ అవుతున్నావు అంటే వెంటనే దేవుని ఆజ్ఞ గుర్తొస్తుంది. ఈ తల్లిని తొందరపడి నోరు జారి మాట్లాడు, ముఖం పగిలిపోద్ది అని చెప్పని లేఖనం చూపిస్తూ ఉంటుంది. తొందరపడి తండ్రిని మాట్లాడు, జాగ్రత్త, నిన్ను కన్నవాడు భరిస్తున్నవాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు మాట్లాడు. దైవజనుల విషయంలో కూడా తొందరపడి నోరు జారి తలంపులు, ఊహలు, ఆలోచనలు, పొరపాట్లు తొలుచునేటి అమ్మనే పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడే. నీ కుటుంబం కోసం, నీకు కలిగిన వారందరి యోగక్షేమాల కోసం ప్రార్థన చేస్తున్నవాడు. పిచ్చి పిచ్చిగా ఉండొద్దు, జాగ్రత్త అని చెప్పి అంటాడు ప్రభు. లేఖన కాంతిలో ప్రభు మాట్లాడుతున్న మాటలను బట్టి
ఎవరెవరితో ఏమేమి మాట్లాడాడు నాకే తెలియదు, కానీ నాతో అయితే మాట్లాడుతాను నా ప్రభు, ఇంకా కొత్త సంగతులు నేర్చుకోవటానికి. కొంతమంది వ్యాధి వచ్చింది, నేను పోయి ఆడ పక్కన కూర్చోవటం వల్ల ఒకడు ఉండవు మాలేసుకొని. మొన్న మధ్య హోటల్లో వచ్చి పక్కన కూర్చొని పోయాడు. వెంటనే నాకు నడువు నొప్పి వచ్చింది, వాడు ఏం గబ్బు కొట్టే సంకలు ఏం ఎగరేస్తున్నాడు. అరే బడుజాయ్, నువ్వు నా పక్కన వచ్చి కూర్చొని నువ్వేదో మాంత్రిక ప్రయోగాలు చేస్తే నడువు నొప్పి రాలా. నా ప్రభు నాకు అనుమతించాడు అతిశయించకుండా ఉండటానికి. ఇది నాకు ఇప్పటి నుంచి లేదు, 10 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. ఇంచుమించుగా 8 సంవత్సరాల నుంచి ఈ నడువు నొప్పి ఉంటానే ఉంది. ఈ రోజు వచ్చింది కాదు ఇది. ఎక్కడ అధికంగా ప్రార్థన చేసినా, వాక్యం చదువుతున్నా, ఐఎమ్ పర్ఫెక్ట్ అనే భావన నాలోకి వచ్చినప్పుడల్లా ఈ నడువు నొప్పి నాకు వస్తుంది. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఆ బడుజాయి వచ్చి పక్కన కూర్చున్నందుకు కాదు. వాడు గబ్బు కొట్టే సంకలు ఎగరేసుకుంటూ ఏం చెప్పుకుంటుండో, ఏం నవ్వుకుంటుండో, అవన్నీ రివర్స్ అయ్యి వాడి కొడుకునే యాక్సిడెంట్ రూపంగా చంపడానికి రెడీ అయ్యి ఉన్నాయి. బైకు చాలా ఆసక్తిగా తోలుతూ ఉంటాడు వాడు. ఆ ఆసక్తి వాడి మరణం. తప్పించగలిగాడు ఎవడన్నా ఉంటే చూసుకోండి. దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, దేవునితో నడిచేవాడితో, ప్రార్థన జీవితం కలిగిన వాడితో, దేవుడు ప్రత్యేకంగా పిలుచుకొని దేవుని సేవలో వాడుకుంటున్న వాడితో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఎప్పుడు ఏం వచ్చి పడుతుందో ఎవడికి తెలియదు. చెబుతున్నా నాకు కూడా తెలియదు అవతలకి ఏం సంభవిస్తుంది. అంత సడన్గా వస్తూ ఉంటాయి అన్ని కీడులు, నష్టాలు. ప్రాణ నష్టం కూడా ఉండొచ్చు, ఆస్తి నష్టం ఉండొచ్చు, నీకు ఏదైనా వ్యాపారం ఉంటే వ్యాపారంలో నష్టం ఉండొచ్చు, నువ్వు ఏదైనా పశువులు ఉంటాయి ఒక్కొక్కటి చిన్నగా తెగులు వచ్చి చచ్చిపోతూ ఉంటాయి. ఇక వరుస పెడతాయన్నమాట. దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. విన్న ఈ మాటలను బట్టి తప్పులుంటే దేవుని పాదాలు పడి క్షమాపణ కోరండి. లేదు దేవుడు నాతోనే సూటిగా మాట్లాడుతున్నాడయ్యా, నేను సరి చేసుకోవాల్సింది చాలా ఉందయ్యా అంటావా, దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా ఇక్కడ ఈ పొరపాటు చేశాను, ఈ విషయంలో తప్పులు ఉన్నాయి, నన్ను క్షమించు ప్రభు అంటే ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా, మీరు అందించిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి అయ్యా. ఇదిగో తండ్రి, ఈ మాటలు విన్నా దాన్ని బట్టి ఎవరెవరు ఇదిగో తండ్రి వారు సరి చేయబడటానికి ఇష్టపడుతున్నారో అయ్యా, ఇదిగో తండ్రి నీవు కోరుకున్న రీతిగా బ్రతకటానికి సిద్ధపడే ఒక తీర్మానానికి వచ్చారో, ప్రతి బిడ్డ యొక్క తీర్మానాన్ని అంగీకరించండి. నీ చేతులకు వారిని అప్పచెబుతున్నాను ప్రభువా. అయ్యా, వివేక శూన్యులై అయ్యా, ఇదిగో తండ్రి ప్రార్థన లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా, ఇష్టానుసారంగా బ్రతికి అయా వ్యక్తిగత జీవితాలను, కుటుంబాలను, దాంపత్య జీవితాన్ని అయా ఇదిగో సేవను పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే క్షమించండి, సరి చేసుకోవడానికి సహాయం చేయండి. దేవా ఆరాధనలో కూడా ఏది ఎలా జరిగిస్తే కరెక్ట్గా నీ ఆత్మ మీదకు వస్తుందో, ఆత్మలో ఆనందిస్తామో కూడా సంగతులు మరొక్క మారు చెబుతా ఉన్నాం. ఎవరు ఎక్కడ ఏ పొరపాట్లు ఉన్నారో క్షమించండి, సరిచేయండి. మా ప్రభువా, నీవు అనుకున్న రీతిగా నీ చిత్తానుసారంగా నీ బిడ్డలు నిలబెట్టండి అయా. భక్తి సాధనలో అడుగు పెట్టించండి, ప్రార్థన చేయించండి, విజ్ఞాపన చేయించండి, వాక్యము చదివించండి అయ్యా. పరిశుద్ధాత్మ చేత నింపండి అయ్యా. అన్ని విషయాల్లో వివేకమును దయచేయి. వివేకము కలిగిన జ్ఞాన హృదయాన్ని కూడా దయచేయి. ఆత్మచేత నింపబడిన వారు కోడళ్ళ విషయంలో, అల్లుడి విషయంలో అయ్యా ఇదిగో తండ్రి వారి కుటుంబ వ్యవస్థలో తల్లులుగా, తండ్రులుగా, పిల్లలుగా ఎవరు ఎలా నడుచుకోవాలో కూడా విషయాన్ని చెబుతా ఉన్నాం. దేవా, నీ ఆత్మకార్యములు జరిగించండి, నీ చిత్తం నెరవేర్చండి అయ్యా. నీ కృపా కార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం మా ప్రభు. తిమోతితో పౌలు భక్తుడు అన్నాడు, నా కుమారుడా తిమోతి, నేను చెప్పు మాటలు ఆలోచించుకొను. ప్రభువా, నీ మాటలు ఆలోచించుకోవడానికి, ధ్యానించడానికి, సరి చేసుకోవడానికి ఉపయుక్తంగా చేయమని, అలాగున మేము దేవా సరి చేసుకుని ఎదుట నిలబడటానికి కూడా కృపను దయచేయండి. అనేకులను దేవ ప్రయోజకరమైన పాత్రలుగా చేసేవారికి ఉండటానికి కూడా కృపను దయచేయండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని గణపరుచుకుంటున్నా.
2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటాం. కృపచేత నీ కార్యములు జరిగించును. నీవే తోడు నడిపి సహాయం వచ్చింది. మా నిమిత్తం ప్రార్థించమని ఆ రీతులుగా మా సమస్యలు ఇవయ్యా అని చెప్పిన బిడ్డలు ఉన్నారు. మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించమని, దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచమని అయ్యా ఇలా అడుగుతున్న ప్రతి బిడ్డ అవసరత నీ కృపచేత యేసునామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచయ కోసం గతంలో ఇప్పుడైనా అన్ని విధాలా ఉపవసించి మరి 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు, 50 రోజుల నెల ప్రతిరోజు ప్రతి రాత్రి ఉపవసించి ప్రార్థిస్తున్న వాళ్ళు, వ్యక్తిగత ప్రార్థనలు, కన్నీరు విడిచి ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు అయ్యా ప్రార్థనలు చేస్తున్న బిడ్డలు ఉన్న వ్యక్తి అయ్యా వారందరినీ కూడా దర్శించు, దీవించు, రక్షించు. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా ఆశీర్వదించి బలమైన నీ అభిషేకం వారికి ఇచ్చి నీ సేవలో బలంగా వాడుకో అయ్యా. ఇదిగో భార్యాభర్తల సమస్యలు అని చెప్పిన ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించండి. గర్భఫలం విషయంలో నీ కృప ద్వారా గర్భఫలం దయచేయండి అయ్యా. కుటుంబాల సమస్యలన్నా కుటుంబాలు పరిష్కరించండి, సమాధానం దయచేయండి దేవా. కనికరించండి అయ్యా. విచ్ క్రాఫ్ట్, డెలివరెన్స్, హీలింగ్ ప్రయత్నం చేయించండి. ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగా కేస్తున్నాము. సేవలో సమస్యలన్న ప్రతి ఒక్కరి సేవలను అయా సమస్యలు పరిష్కరించి ఆ సంఘ ఆరాధనలు క్రమాలు నువ్వు అనుకున్న రీతిగా ఘనంగా జరిగించు దేవా. దేవా సహాయం వచ్చేయండి అయ్యా. చదువుల విషయంలో అయ్యా ఇదిగొచ్చండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన సబ్జెక్టులో కొంతమంది ఎగ్జామ్స్ రాయబోతున్నారు ప్రభు. అలాగనే ఇదిగొత్తండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఇంతవరకు చదివిన దాన్ని బట్టి ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు ఉన్నారు, వారికి మీరు చూడండి. అలాగనే డిగ్రీ అని ఇంకా పై చదువులు ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు ఉన్నట్టు వారిని అయ్యా ఇదిగోతండి దేవా ఆ సబ్జెక్టులకు అనుగుణంగా వారు సిద్ధపడి ఘనంగా ఎగ్జామ్స్ రాసి మాయంపరచడానికి కూడా కృపను ఇచ్చు దేవా. దేవా కనికరించండి అయ్యా, నీకు వందనాలు అయ్యా. అలాగనే ఉద్యోగాల ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చు. మా పిల్లలకు మంచి సంబంధాలు కుదరాలయ్యా, ప్రార్థించనన్న ప్రతి ఒక్కరు అవసరం దేవా. నీ కృప చేత చక్కని సంబంధాలు వారికి కుదిరి చక్కగా వివాహాలు జరగడానికి సహాయం చేయండి. సేవ చేయాలని ఆశపడుతున్నాం, మా కోసం ప్రార్థన చేయంటున్న బిడ్డలు వారిని బలపరచండి, ప్రయోజకరమైన పాత్రలుగా సిద్ధపరచండి, ఘనమైన సేవ వారి ద్వారా జరిగించండి. అన్ని విధాలు ఆశీర్వదించమని కృపలు వర్ధిల్లచేయండి. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించమని సమస్త చీకటి శోధనని ప్రభావం నీ చేతిలో పెడు, నీ ఎదురు పెడుతుంది. మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి సంతోషం పరిపూర్ణమను వాటి ప్రభావం యేసు నామములో బంధింపబడునుగాక, లయమైపోనుగా. బంధించి లయపరిచినది కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణము త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడదుగా. త్వరపెట్టే జరిగేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించమని కృపచేత కార్యములు జరిగించమని యేసయ్య నామములోని ప్రార్థిస్తూ ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ దీవెనకరంగా జరిగించు. ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో నీ చిత్త ప్రకారం ఎటువైపు తీసుకువెళ్తే అన్ని విషయాలు చూడండి. నువ్వు అనుకున్న జరిగించమని సంఘ బిడ్డల ఆ పనుల్లో చూడండి. సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వారికి చూడండి. అన్ని విధాలు ఆశీర్వదించమని నీవే చూడు, నడిపించు. నువ్వు మాత్రం మయం పొందమని నవంబర్ మాసంలో జరిగే అయా 16, 17, 18 తారీఖుల కోటాలు జయకరం జరిగింది. క్యాలెండర్ ఆవిష్కరణ చిత్తమే జరిగించు. పాటలు అయా నూతన సంవత్సరం, నూతన గీతాన్ని ప్రజల ముందుకు తేవడానికి కృపను తెచ్చు. అన్ని విషయాల్లో కృప అనుగ్రహించమని నీవు చూడు, నడిపించమని. ఎప్పుడు నీ పక్షంగా కదిలి నీ సేవ చెడుకు దేవా సంపూర్ణమైన ఆరోగ్యమును, దీర్ఘాయువును, కృపాభిషేకం, ఇంకా నీ చిత్తంలో ఏం అవసరం అవన్నీ దయచేసి నీవే నడిపించు, సేవ జరిగించు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పుస్తక రచన విషయంలో కూడా కృపను దయచేది. సేవకు గణం సిద్ధపరిచేసం కృప దయచేది. అన్ని విషయాలు చూడు, నడిపి సహాయం చేయి. పరిచయ ద్వారా నువ్వు ఇచ్చిన, ప్రారంభించిన సంఘాలన్నీ ఆశీర్వాదకరంగా నడిపించి నువ్వు అనుకున్నది జరిగించమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ చేతులకు అప్పజెప్పి ఆశీర్వదించి మాయపరుచుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ప్రభు చిత్త ప్రకారం ఏకీపించినా, ఇక ముందు ఏకీపించబోతున్నా. అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు
ప్రభు ఇచ్చిన ఈ పరిచర్యకు, ఈ పరిచర్య ద్వారా ప్రారంభించబడ్డ సంఘాలకు, సహకార సాదాసులకు, అలాగే ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న బిడలు, సోషల్ మీడియా వాక్యాలు విని బలపడుతూ వెంబడిస్తున్న బిడలకు, కలిగిన సమస్తమునకును, చర స్థిరాస్తులు పసిబిన పెద్దలకు సమస్తానికి నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలం చూడండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు చెప్పినట్లుగా ప్రార్థన, విజ్ఞాపన, వాక్య జీవితం కలిగి పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్ని విషయాలు వేచన అనుగ్రహింపబడి వేచన ఆత్మ కలిగి వివేకం గల జ్ఞాన హృదయంతో ప్రభు నడిపించి ఆయన అనుకున్న పని మనందరి ద్వారా జరిగించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. అలాగూ జరిగించిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రవేశు రక్తమునకేచి, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దోతలు చీకటి అంధకార శక్తులు ఎంత ప్రమాదకర మాదిరిగా ప్రయోగాలు. ఈ లోక సంబంధం, కుల సంబంధం, దేవీ దేవతలు దేవుళ్ళు అనబడ్డారు. లేదు, చేతబడికి సంబంధించిన ఆ ముద్దలు, వాటి మీద పసిబిడ్డ రక్తం, పెద్దల రక్తం, మాంత్రికుల రక్తం పోసి వాటిని ఉసిగొలిపినటువంటి ప్రయోగిస్తున్నటువంటి ఏమైనా ఉన్నా వాటన్నిటికీ కూడా అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగుతుంది. టయాలు పెట్టి ఇంకే కీడు నేస్తున్నాం, లయమైపోతుంది. వాటి ప్రభావం బంధిస్తున్నాం, లయమైపోతుంది. సంపూర్ణమైన విడుదల ప్రతి ఒక్కరికి కలుగునుగా. వాటిని ఆశ్రయించిన వారికి ప్రభువా నీ చేతులకు అప్పచెబుతున్న యెహోవా ఈ కార్యం జరిగిన సహాయం యేసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనకు, ఆత్మలకు, కలిగిన సమస్తానికి, సేవ పరిచర్లకు, ప్రభు చిత్తంలో ఉన్న సమస్తానికి ఉండబోతున్న వాటన్నిటికి కూడా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.